తం నమామి పరంజ్యోతిరవాంగ్మానసగోచరం ఉన్మూలయత్య విద్యాం యద్విద్యాం ఉన్మీలయత్యపి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్ వాలిన భక్తి మృక్కెద అవారిత తాండవ కేళికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరిజా ముఖ పద్మ మయూఖమాలికిన్ బాల శశాంక మౌలికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాలికిన్ ఆతత సేవ శేషద సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు భారతీ హృదయ సౌఖ్య విధాతకు వేదరాశి నిర్ణేతకు దేవతా నికర నేతకు కల్మషజేతకున్ నతత్రాతకు ధాతకున్ నిఖిల తాపసలోక శుభప్రదాతకున్ ఆదరమొప్ప మృక్యుడుదు అద్రిసుత హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి అశేష జగజ్జన నందవేదికిన్ మోదక ఖాదికిన్ సమద మూషక సాదికి సుప్రసాదికిన్ శారద నీరదేందు ఘన సార పటీర మరాల మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగనెన్నడుగో భారతీ. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపద చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబులోనుగా దలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరుండు గాథ పలుకగనేలాగా భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు సూలికైన తమ్మి చూలికైనా విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతూ. హరి ఓం.
ఈ సేవా సమాజం అధిష్టాన దైవతములైనటువంటి మూర్తిత్రయ పాదపద్మాలకు నమస్కరించి ఈ కార్యక్రమాన్ని ఇంత శోభాయమానంగా నిర్వహిస్తూ ఉన్నటువంటి కార్యకర్తలకు, శ్రద్ధగా వింటూ ఉన్నటువంటి శ్రద్ధాళువులైనటువంటి శ్రోతలకు నమస్కరించి, నైమిషారణ్యంలో శౌనకాది మునులకు సూత మునీంద్రులు చెబుతూ ఉన్నారు భాగవతాన్ని. మునీంద్రులారా, ప్రాయోపవిష్టుడైనటువంటి పరీక్షణ్ మహారాజు 7 రోజుల్లో తాను ముక్తిని పొందాలని, దానికి మార్గాన్ని చెప్పమని సుఖమహర్షిని కోరుకున్నప్పుడు, ఆ సుఖమహర్షి శ్రీమన్నారాయణ యొక్క అవతారాలను గురించి చెబుతూ ఆయన కశ్యప ప్రజాపతికి, అదితికి వామనుడుగా జన్మించాడని తెలియజేశాడు. అలా వామనుడుగా పుట్టినటువంటి వాడు బలిచక్రవర్తి చేస్తూ ఉన్నటువంటి యజ్ఞవాటికకు వెళ్ళి దానం అడగడానికి పూనుకొని అడిగితే, అప్పుడు బలిచక్రవర్తి, నాయన ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ వివరాలు ఏమిటి అని అడిగారు. ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు, ఒక చోటనక ఎందు ఉండనేర్తూ. ఆ వామనమూర్తి చెబుతూ ఉన్నాడు, నేను ఇక్కడ ఉంటాను అని చెప్పడానికి వీల్లేదు, అన్ని చోట్ల ఉంటాను అన్నాడు. అంటే ఏమర్థం? భగవంతుడు సర్వాంతర్యామి కాబట్టి నేను భగవంతుడిని, నేను సర్వాంతర్యామిని చెప్తూ ఉన్నాడు. అది విషయం అక్కడ. ఎవ్వని వాడనంచేముని పలుకుదు, నాయంత వాడనై నడవనేర్తూ. నేను ఎవరి వాడిని అని చెప్పలేను, నా అంతవాడినై నేను ఉంటానంటే నా సమీపంలో ఎవరుంటారో, నా దగ్గరకు ఎవరుంటారో నేను వాళ్ళ దగ్గర ఉంటాను అని చెప్పారు. అదే కాకుండా ఈ నడవడి అని ఎట్లు ఒక్కాడింతు ఊని ముప్పోకల పొవనేర్తూ. అది నేర్తు ఇది నేర్తునని ఏల చెప్పంగా నేరుపులన్నీయు నేన నేర్తూ. ఒరులు కారు నాకు ఒరులకు నేనవుదు, ఒంటివాడ చుట్టమొకడు లేడు, సిరియు తొల్లిగలదు చెప్పెద నాటెంకి సుజనులందు తరచు చొచ్చియుందు. అయ్యా, నాకు అది తెలుసు ఇది తెలుసు అని ఏమీ లేదు, అన్నీ తెలుసు. ఎందుకని? భగవంతుడు సర్వజ్ఞుడు కాబట్టి అంతా నాకు తెలుసు. అయితే వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు అని లేరు. ఎందుకని? ఆయనకి రాగద్వేషాలు లేవు కాబట్టి. అందరూ నా వాళ్లే. మరి వాళ్ళు నాకవుతారు, నేను వాళ్ళకు అవుతానా అంటే వాళ్ళ ఇష్టం. అది వాళ్ళు కావాలనుకుంటే అవుతాను, లేదంటే వాళ్ళ ఇష్టం. ఒంటివాడ ఏకం సత్ విప్ర బహుదా వదంతి అని వేదం చెప్పింది. నేను ఒంటివాడిని, ఒంటరి వాడిని అంటే ఎవరు? భగవంతుడు అంటే ఏకం, సత్యస్వరూపుడైనటువంటి, సచ్చిదానంద స్వరూపుడైనటువంటి భగవంతుడు ఏకం, ఒంటివాడ. నేను ఒక్కడి వాడిని, ఒకడినే ఉంటాను, చుట్టమొకడు లేడు. చుట్టాలు లేరు అంటే అర్థం ఏమిటి? నాకు ఎవరి మీద రాగద్వేషాలు లేవు, నా వాళ్ళని కానీ పరాయి వాళ్ళని కానీ ఎవరూ లేరు, ఆ రాగద్వేషాలు లేనటువంటి వాడిని. సిరియు తొల్లిగలదు, నాకు ముందు లక్ష్మీదేవి ఉండేది, సంపద ఉండేది అని అన్నాడు. ఉండేది కదా, ఆయన ఈ అవతారం ధరించక ముందు లక్ష్మీదేవే కదా ఆయన భార్య. చెప్పెద నాటెంకి, ఇక నా నివాసం గురించి నా అడ్రస్ చెప్తున్నాను, ఎవరికైనా ఆసక్తి ఉంటే రాసుకోండి అని చెప్పి అన్నాడు. ఎక్కడుంటాడంట ఆయన? సుజనులందు తరచు సొచ్చి ఉందు. ఎప్పుడు ఎక్కడుంటాను అంటే మంచి వాళ్ళ హృదయాల్లో నేను ఉంటాను అని చెప్పి అన్నాడు. ఏ హృదయం నిర్మలంగా ఉంటుందో, ఏ హృదయం దయతో ఉంటుందో, ఏ హృదయం కరుణతో ఉంటుందో, ఏ హృదయం ఈర్ష్య అసూయ ద్వేషాలు లేకుండా ఉంటాయో ఆ హృదయంలో నేనుంటాను అని భగవంతుడు చెప్పాడు. ఆ హృదయం మనదైతే మన హృదయంలో కూడా భగవంతుడు ఉంటాడు.
ఆ హృదయం మన పక్కింటి వాళ్ళదైతే వాళ్ళ హృదయంలో భగవంతుడు ఉంటాడు. అందువల్ల భగవంతుడు ఇక్కడ ఉంటాడు అక్కడ ఉండడు అని ఏమీ లేదు, అన్ని చోట్ల ఉంటాడు అని చెప్పాడు అని చెప్పి ఆ విధంగా నివసిస్తా అంటాను. పైగా నువ్వు నాకు కానుకలు ఇస్తానని చెప్పన్నావు, ఏం కావాలనో అడుగు ఇస్తాను అని చెప్పన్నావు. నువ్వు అడగడం అది గొప్ప విషయం. కారణం ఏమిటంటే మీ వంశమే అట్లాంటిది, మీ వంశంలో అందరూ గొప్పవాళ్లే. మీ తాత ప్రహ్లాదుడు, అదేవిధంగా మీ ముత్తాత అయినటువంటి హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు వాళ్ళంతా కూడా విష్ణువుతో పోరాటం చేసి మరణించినటువంటి వారు, అటువంటి గొప్పవాళ్ళు. ఇక మీ తండ్రి అయినటువంటి విరోచనుడు కూడా, ఆయన కూడా ఇంద్రాది దేవతలు బ్రాహ్మణ రూపంలో వచ్చి అడిగితే ఆయన తన ఆయుష్నే దానం ఇచ్చినటువంటి వాడు. అంతటి గొప్ప వంశంలో పుట్టినటువంటి నీవు దానం చేయకుండా ఎలా ఉంటావు, చేస్తావు? అయితే నేను ఒంటరివాడిని, వటువుని, బ్రహ్మచారిని, నేను మాత్రం ఏం చేసుకుంటాను? నువ్వేమేమో ఇస్తానంటే నాకేం అక్కర్లేదు, 3 అడుగుల నేలివ్వు, అదే బ్రహ్మాండంబు నా పాలికిన్ అని చెప్పన్నాడు. నిజం చెప్పేశాడు. నువ్వు ఇచ్చే 3 అడుగులు నాకు బ్రహ్మాండంతో సమానం అని చెప్పన్నాడు. ఇది అక్కడ ఉన్నటువంటి శుక్రాచార్యునికి అర్థమైంది, బలిచక్రవర్తికి అర్థం కాలేదు ఈ రహస్యమైనటువంటి మాట. అది నాకు బ్రహ్మాండం అని చెప్పన్నాడే, అరే బ్రహ్మాండం అని అంటున్నాడు, 3 అడుగులు బ్రహ్మాండం ఎట్లా అవుతుంది అనేది శుక్రాచార్యునికి అర్థమైంది. బలిచక్రవర్తికి అర్థం కాలేదు. బలిచక్రవర్తి ఏమన్నాడు, వెలేవాడివయ్యా నువ్వు, అసలు నీకు ఏం అడగాలనో తెలిసినట్టు లేదు, పసిబాలుండవు నేరవి వడుగా, నీకు ఏం అడగాలని కూడా తెలిసినట్టు లేదు. అందువల్ల నా ఎంతటి వాని దగ్గరకు వచ్చి నా పెంపు నా సొంపు తెలియకుండా, నాకున్నటువంటి ఆస్తి అంతస్తులు తెలియకుండా నన్ను తక్కువ అడిగితే ఎట్లా? 3 అడుగులా నన్ను అడగాల్సింది అని వసుధాఖండము వేడితో గజములను వాంఛించితో, భూమి కావాలని అడుగు, ఏనుగులు కావాలని అడుగు, గుర్రాలు కావాలని అడుగు, స్త్రీలు కావాలని అడుగు, సంపదలు కావాలని అడుగు, వజ్ర వైడూర్య మరకత మాణిక్యాలు కావాలని చెప్పి అడుగు. అవి అడగకుండా కేవలం 3 అడుగులు అడుగుతున్నావే, ఇదేమైనా బాగుందా అని చెప్పంటే అప్పుడు అయ్యా గొడుగో జన్నిదమో కమండలవో నాకున్ ముంజియో దండమో ఒడుగేనెక్కడ భూములెక్కడ కరుల్ వామాక్షుల అస్వంబులెక్కడ నిత్యోచిత కర్మం ఎక్కడ. నేను చేయాల్సినటువంటి పనులు వేరు. నేను వటువుని, నేను నిరంతరం కృష్ణాజనం వేసుకొని దర్భసాప పరుచుకొని దండక మండలాలు పెట్టుకొని అక్షమాలను చేతబట్టుకొని జపం చేసుకునేటువంటి వాడిని. నాకు మీరు చెప్తున్నటువంటివన్నీ ఎందుకు? ఒకతను రాజు దానం చేస్తాడాడట, ప్రకటించినాడట, మీకు కావాల్సింది నేను దానం చేస్తాను, మీకు కావాల్సింది తీసుకోవచ్చు అనేసి. సరే ఈయన పోదాం అని అనుకుంటూ మెల్లగా నడిచిపోయేటప్పటికీ వజ్రాలు వైడూర్యాలు మరకత మాణిక్యాలు బంగారం ఇవన్నీ అయిపోయినాయి. ఇంకేముండాయి స్వామి అని అంటే, ఇగో ఏనుగులు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, నీకు కావాల్సింది తీసుకోవచ్చు అని చెప్పన్నాడు. ఆవు దగ్గరికి పోయి చూసినాడంట, అదేం పాలిచ్చే ఆవే, దూడ కూడా ఉంది, కాకపోతే చిన్నదిగా ఉంది. ఏనుగు దగ్గరికి వచ్చినట్ట పెద్దదిగా ఉందట. కాబట్టి మన స్థాయికి తగినట్టు మనం అడగదాము, ఆవుని ఎందుకు తీసుకుపోయేది, ఏనుగుని తీసుకొని పోదామని అనుకున్నాడు. ఏనుగుని తీసుకొని వచ్చి ఇంటి దగ్గర పెట్టుకున్నాడు. కాబట్టి ఏనుగుని తీసుకొని వచ్చి పెట్టుకుంటే దానికి మేత తెచ్చి ఈయన వేయాలి కదా, మేత తెచ్చేస్తే వేసేదానికే సరిపోతుంది, ఈయనకే తిండికి లేదు. ఆవును పట్టుకొని వచ్చుకుంటే పాలన్నా పిండుకొని ఉండేవాడు, పాలు లేదు ఏమీ లేదు. ఏనుగును పట్టుకొని వచ్చి ఏమి చేస్తాడు? సర్కస్ వాడిలాగా ఆడించుకునేదానికి ఈయనకి చేత రాదు కదా, ఎట్లా అయిపోయింది. కాబట్టి ఇస్తాండాడు కదా అనేది ఏమంటే అది అడగకూడదు. మన స్థాయి ఎంతో, మనం దేన్ని భరించగలమో దాన్నే తీసుకోవాలా. అవతల వాడు ఇస్తాండాడు అనేసి నాకు ఏనుగుని అంటే ఏనుగు తెచ్చి ఏం చేసుకుంటావు నువ్వు? అట్లా ఉంటుంది పరిస్థితి. కాబట్టి నేనేం చేసుకుంటానయ్యా, నువ్వు ఏనుగులు గుర్రాలు ఇస్తే వాటిని మేపేదానికి నాకు ఓపిక లేదు, నేను కూర్చొని జపం చేసుకోవాల్సినటువంటి వాడిని, నాకొద్దు. కాబట్టి పైగా ఆశ అనేది మహారాజా, ఆశ అనేది సామాన్యమైనటువంటిది కాదు. ఈ భూమండలాన్ని ఎంతోమంది పరిపాలన చేశారు, వాళ్ళెవరు లేరు ఇప్పుడు.
వాళ్ళతో పాటు ఈ భూమి వెళ్ళలేదు. వ్యాప్తింజందక వగవక ప్రాప్తం బగులేశమైన 10,000 తృప్తింజందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. ఏది ప్రాప్తమో దాంతో సంతృప్తి పడకపోతే మానవుడు ఈ మొత్తం సప్తద్వీపాల్లో ఉండేటువంటి సంపదలనంతా ఇచ్చినా కూడా సంతృప్తి చెందడు. ఇంకా కావాలి ఇంకా కావాలి అని అనుకుంటూ ఉంటాడు. ఆ ఇంకా కావాలి అనేటువంటిది చాలా బరువైనటువంటి విషయం, భారమైనటువంటి విషయం. ఇంకొంచెం కావాలి అని అనుకోవడం హిమాలయాలను ఎక్కాలన్నంత ప్రయాసతో కూడుకున్నటువంటి పని అని చెప్పారు. అందువల్ల ఇప్పటికీ ఇది దొరికింది, ఇదే మహాప్రసాదం అని అనుకొని భగవదర్పణ బుద్ధితో దాన్ని స్వీకరించేటువంటి వాడు వ్యాప్తింజందక, ఇంకా కావాలి అని అనుకోకుండా వగవక, నీ ముందర ఉన్నటువంటి దాన్ని వదిలేసి నీ ముందర లేని దాన్ని గురించి ఎందుకు బాధపడతావు? నీ ముందర చక్కగా ఏదో భోజనం పెట్టాడు భగవంతుడు, దాన్ని తినేసి ప్రశాంతంగా ఉండకుండా దాన్ని వదిలేసి ఇంకేదో రాలేదు ఇంకేదో రాలేదు అని అనుకుంటూ ఉంటే ఉన్నది పోతుంది, అది రాదు. అదే రెంటికి జడ్డ రేవడి అని అంటారు. అట్లా అయిపోతుంది పరిస్థితి. అంటే ఒక రేవడి అంటే బట్టలు ఉతికే అతను ఆ రజకుడు ఒక ఏటి దగ్గర బట్టలు ఉతుక్కుంటూ ఉన్నాడు. ఇట్లాంటి కాలం ఉతికాడు, కొన్ని ఇంకా అలసాల్సినటువంటి ఉన్నాయి నీళ్లలో, ఇంకొన్ని పిండాడు, గట్టు మీద పెట్టాడు, కొన్ని తీసుకెళ్ళి ఆరేసాడు, అవి ఆరుతూ ఉన్నాయి. పిండినట్టు ఆరేస్తూ ఉన్నాడు. ఇట్లా ఉంటే మధ్యాహ్నం అయింది, ఉన్నట్టుండి మబ్బులెక్కింది. సరే మబ్బులెక్కింది, ఈలోపు మనం వీటిని పిండేద్దాము, అవి ఆరిపోతాయి అని అనుకొని నీళ్ళల్లో పిండుతూ ఉన్నాడు వాటిని. ఈలోపు పైన ఎక్కడో వర్షం పడి చెరువు దిగిపోయి ఆ నీళ్లు వస్తూ ఉన్నాయి. అది తెలుస్తూ ఉంది ఇతనికి, నీళ్లు పెరుగుతూ ఉన్నాయి, లోతు పెరుగుతూ ఉంది. అరే నీళ్లు ఎక్కువ వచ్చేస్తున్నాయి, వీటిని గట్టు మీద వేసుకోవాలా అని అనుకుంటూ ఉండగానే వర్షం స్టార్ట్ అయింది. సరే ఈ నీళ్లు వచ్చే లోపు మనం ఆ బట్టలు తీసుకొని వచ్చి వాటిని మడతేసి పెట్టుకున్నామంటే ఎట్లాగో ఆరిపోయినాయి కాబట్టి అవి తడిచిపోకుండా ఉంటాయని పరిగెత్తుకుంటూ వాటి దగ్గరకు వచ్చాడు. వాటి దగ్గరకు వచ్చేటప్పటికి బలంగా వాన పడింది. వెనక్కి తిరిగి చూశాడు, నీళ్లు పెరిగిపోతూ ఉన్నాయి. అరే ఇవి ఎక్కడికి పోతాయి, తడిస్తే మాత్రం మళ్ళీ రేపు ఆరబెట్టుకోవచ్చు, ఈలోపు అవి కొట్టుకుపోయినాయంటే ఇబ్బంది అని గట్టుకొచ్చినటువంటి వాడు మళ్ళీ ఇసుకలో పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చేటప్పటికి అవి కొట్టుకొని వెళ్ళిపోయినాయి. ఇంకేం చేసేదిరా భగవంతుడా అని మళ్ళీ ఈ బట్టల దగ్గరకు వచ్చేటప్పటికి వాడు నానిపోయాడు, బట్టలు నానిపోయినాయి. అట్లా దానికి చెడిపోయాడు, దీనికి చెడిపోయాడు. అట్లా మనిషి యొక్క ఆశ ఏం చేస్తుందంటే అన్నిటికీ చెడిపోయేటట్టు చేస్తుంది. అందుకని వ్యాప్తించెందక వగవక ప్రాప్తం బగులేశమైన, ఏది ప్రాప్తించిందో అదే 10,000 అనుకో. ఆ విధంగా తృప్తి చెందకపోతే మానవుడు చక్కబడడు. అందువల్ల ఉన్నదాంతో తృప్తి చెందాలి అని చెప్పి అన్నారు. కాబట్టి సముద్రాల వరకు పృథు చక్రవర్తి, గయుడు వీళ్ళంతా పరిపాలన చేశారు. వాళ్ళు ఏమి ఎత్తుకోపోలేదు కదా, వాళ్ళ ఆశలు నెరవేరడం లేదు కదా. ఎవడు సంతుష్టుడి 3 జగముల పూజ్యుండు, సంతోషికెప్పుడు జరుగు సుఖము. ఎవడు పూజనీయుడు అంటే ఎవడు తృప్తిగా ఉంటాడో వాడు ఈ ముల్లోకాల్లో పూజనీయుడు. సంతోషికి ఎప్పుడు జరుగు సుఖము, ఎప్పుడు సుఖంగా ఉంటాడు, ఉన్నదాంతో ఆనందంగా ఉండేటువంటి వాడు. ఆనందంగా ఉండలేనటువంటి వాడు, వాడికి పట్టు పరుపులున్నా, మేడలున్నా, పంచభక్ష పరమాన్నాలున్నా వాడికి తృప్తి ఉండదు, వాడికి అసహనం ఉంటుంది, వాడు ఆనందంగా ఉండడు, దుఃఖంతోనే ఉంటాడు. కాబట్టి సంతోషి కాకుండా సంసార హేతువు సంతసంబున ముక్తి సతియు దొరకు. పూట పూటకు జగంబుల ఎదృచ్ఛాలాభ సంతుష్టిని తేజంబుదోన పెరుగు. ఎదృచ్ఛాలాభ సంతుష్టి, ఏం దొరికిందో దాంతో సంతృప్తి చెందుతూ ఉండాలి అని చెప్పని, అయ్యా నాకు ఇవంతా తగదు, నువ్వు రాజు అని, నువ్వు ఇస్తావని నేను అన్నీ అడగడం తగవు కాదు నాకు. తగిన కొలది వేడికొనిన ఈ పదత్రయము చాలదనక ఇమ్ము చాలు చాలు.
నేను అడిగినటువంటి 3 అడుగులు నాకీ చాలు, ఇంకేమీ వద్దు అని చెప్పి ఆయన అడగడంతో, వామనుడు అడగడంతో పరిగెత్తుకుంటూ వచ్చాడు శుక్రాచార్యుడు. వచ్చి, దానవేశ్వర, ఇతను బ్రాహ్మణుడు గాడు, దేవకార్యాన్ని సాధించడానికి వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు. అదితి గర్భంలో కశ్యపునికి పుత్రునిగా జన్మించాడు. తెలియకుండా నువ్వు ఇస్తానని మాట ఇచ్చి, దానం చేస్తానని మాట ఇచ్చి చెడిపోతావు, జాగ్రత్త. ఇతని వల్ల మొత్తం దైత్య సంతతికంతా కూడా ఉపద్రవం వస్తుంది. నీ సిరి సంపదలు, తేజస్సు, ఐశ్వర్యం, రాజ్యం అన్నిటినీ తీసుకొని ఇంద్రునికి ఇచ్చేస్తాడు, జాగ్రత్తగా ఉండు. నువ్వు 3 అడుగులు అని చెప్పి అనుకుంటున్నావు. 3 అడుగుల పేరు చెప్పి అతను విశ్వరూపాన్ని ధరించి మొత్తం ఆక్రమిస్తాడు. శాస్త్రంలో కూడా ఏం చెప్పారంటే, వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు చకిత గోకులాగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు అగమునందదదిపా అన్న. నువ్వు మాట తప్పోయేది ఎట్లా అని చెప్పి అంటావేమో. శాస్త్రంలో ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు? స్త్రీల విషయంలో, స్త్రీలను ఒప్పించాల్సి వచ్చినప్పుడు, వివాహ విషయంలో ప్రాణం పోతుందనుకున్నప్పుడు, డబ్బు పోతుందనుకున్నప్పుడు, గౌరవం పోతుందనుకున్నప్పుడు, గోవుల్ని బ్రాహ్మణుల్ని రక్షించాలని చెప్పి అనుకున్నప్పుడు ఒక అబద్ధం చెప్పొచ్చయ్యా, అది పాపం కాదు, ఇది శాస్త్రంలో ఉన్నటువంటి మాట. ఇప్పుడు మొత్తం నీ సంపదంతా పోతోంది, నువ్వు నాశనం అయిపోబోతున్నావు. కాబట్టి ఒక్కసారి నువ్వు మాట తప్పితే వచ్చేటువంటి నష్టమేమీ లేదు. ఈ పొట్టివాడు సామాన్యుడు కాదు, 3 లోకాల్ని 3 అడుగులతో కొలవగలిగినటువంటి శ్రీ మహావిష్ణువు, జాగ్రత్త అని అంటే, బలిచక్రవర్తి, గురుదేవా, మీరు చాలా గొప్ప విషయం చెప్పారు, నా మేలుగోరి మీరు చెప్పినారు, మీకు నమస్కారం. అయితే ఈ శరీరాన్ని రక్షించుకోవాల్సి వచ్చినప్పుడు అసత్యం ఆడిన తప్పు లేదని చెప్పి అన్నారు కదా. అసత్యం ఆడి రక్షించుకోవాల్సినటువంటి గొప్పదా ఈ శరీరం? అంత శాశ్వతమైనటువంటిదా? అంత గొప్పదా? ఈ శరీరంలో మాత్రం మలమూత్రాలు లేవా? ఈ శరీరం ఏమైనా శాశ్వతంగా ఉంటుందా? ఈ శరీరం ఏమైనా ఏ బాధ లేకుండా ఉండేటువంటిదా? అట్లాంటి ఈ శరీరాన్ని రక్షించుకొని అసత్యవాది కావాల్సినంత అవసరం ఏముంది? నేను నా ప్రాణాలనైనా పోగొట్టుకుంటాను కానీ అసత్యం ఆడను. పైగా ఇంతటి అద్భుతమైనటువంటి గ్రహీత దొరకడం ఏ దాతకైనా మంచిదే కదా. కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే. ఇంతకు ముందు రాజులు లేరా? ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ వాళ్ళు సంపాదించినటువంటి సంపదలను మూటగట్టుకొని పోయారా? ఈ రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి వాళ్ళు ఉన్నారా ఇంకా? సిభి ప్రముఖులున్ ప్రీతిన్ యశకాములై ఈరే కోర్పులు వారలన్ మరచిరే ఈ కాలమున్ భార్గవ. సిబి చక్రవర్తి మొదలైనటువంటి వాళ్ళు దాన ధర్మాలు చేశారు, వాళ్ళను మర్చిపోయారా? ఎవరు మర్చిపోలేదు. కాబట్టి ఎవడు దానం చేస్తాడో వాడిని ఎవరు మర్చిపోరు. అందువల్ల నేను దానం చేస్తాను. ఒకవేళ మీరు చెప్పినట్లు ఇతను విష్ణువే అయితే అంతకంటే భాగ్యమే ఉంటుంది. ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరియంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంజందు కరంబు క్రిందై మీదైనా కరంబుంట మేల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే. గురుదేవా, శ్రీ మహావిష్ణువుతో సరస సల్లాపాలాడేటువంటి చేయి క్రిందై, అది అడుక్కుండేటువంటి చేయి, నాది ఇచ్చే చేయి కావడం ఎంత గొప్పది. సాక్షాత్తు మహాలక్ష్మే ఆయనకు ఊడిగం చేస్తూ ఉంది, ఆయన పాదాలను సేవిస్తూ ఉంది. అట్లాంటి మహాలక్ష్మిని శరీరం అంతా తడివేటువంటి చేయి క్రిందై ఆ చేతిలో నేను ఇచ్చేవాడు కావడం అనేది గొప్ప విషయం కదా. అది శాశ్వతమైనటువంటిది. రాజ్యము గీజ్యము ఇవన్నీ శాశ్వతంగా ఉంటాయా? ఈ శరీరం శాశ్వతంగా ఉంటుందా? దీనికి అపాయం రాదా? దీనికి రోగం రాదా? దీనికి ముసలితనం రాదా? ఇది పడిపోదా? పడిపోకుండా ఉండేటువంటిది ఏమిటి? శాశ్వతమైనటువంటిది ఏమిటి? కీర్తి.
కాబట్టి ఒక్కవేళ ఇతను శ్రీ మహావిష్ణువు గనక అయితే నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ కానిమ్ము రానిమ్ము ఓ హరుడైనన్ హరి అయిన నీరజభవుండభ్యాగతుండైన ఔదిరుగన్ నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్య వేయేటికిన్. గురుదేవా 1000 మాటలు లేదు. ఒకసారి అవునన్న తర్వాత ఇక నో అనేది లేదు. ఇస్తాను అన్న తర్వాత ఇవ్వడమే. ఏమైనా అయిపోని, నాకు నరకం వచ్చినా సరే, నేను బంధింపబడినా సరే, ఈ భూమండలం అంతా నిర్మూలనం అయిపోయినా సరే, నా వంశం విచ్ఛేదం జరిగిపోయినా సరే, ఆ వచ్చినటువంటి వాడు శ్రీమన్నారాయణుడైనా పరమేశ్వరుడైనా బ్రహ్మదేవుడైనా సరే, ఎవరైనా సరే ఒక్కసారి ఇచ్చిన తర్వాత మేరువు తలకిందైనను, మేరు పర్వతం తలకిందులైపోయినా సరే, పారావారంబులింక బారిన సముద్రాలన్నీ ఎండిపోయినా సరే, ఏమైనా జరగని నేను ఇస్తాను అన్న తర్వాత ఇచ్చి తీరుతాను అని చెప్పంటే, ఇంతకాలం నా మాట విన్నావు కదరా, ఏమి శిష్యుడురా నువ్వు? గురువు సమక్షంలో శిష్యుడు పాడైపోతా ఉంటే ఇంతకాలం చెప్పిన మాట విన్నావు. పోగొట్టుకున్న రాజ్యాన్నంతా తిరిగి తెప్పించిన, చచ్చిపోయినటువంటి నీ అనుయాయులందరినీ మృత సంజీవని విద్య చేత బ్రతికించిన, అప్పుడంతా నా పాద సేవ చేసుకున్నావు. మా గురువు గారు ఏది చెప్తే అది వేదం అన్నావు. ఇప్పుడు నాకు వ్యతిరేకంగా మాట్లాడతావా? ఛీ వెధవా, నువ్వు పదభ్రష్టుడైపోతావు పో అని చెప్పి శాపం పెట్టి వెళ్ళిపోయాడు. పక్కకు పోయాడు. వెళ్ళిపోవడం అంటే అలిగిపోలే, శాపం పెట్టేశాడు. అంటే నా మాట వినలేదనేటువంటి కోపం వచ్చింది శుక్రాచార్యునికి. కళ్ళ ఎదుట తన శిష్యుడు అంటే ఒకడు కాదు, మొత్తం రాక్షస సామ్రాజ్యం అంతా కదా, మొత్తం నాశనం అయిపోతా ఉంటే ఏం చేయాలా? ఇక్కడ గురువులకేం స్వార్థం ఉండదు, శిష్యులు బాగుండాలని కోరుకుంటారు అంతే. శిష్యులకే అది అర్థం కాదు, దీంట్లో గురువుకి ఏమైనా కమిషన్ ఉంటుందేమో అని అనుకుంటాడు. కమిషను లేదు, ఏ మిషను లేదు. ఏం చేస్తాం చెప్పండి? సరే, తన భర్త మనసెరిగినటువంటి భార్య వింధ్యావళి, బలిచక్రవర్తి భార్య, అటువైపు గురువుగారు శాపం పెట్టినా సరే ఈయన ఇస్తానని చెప్పి అన్నాడు, ఇంకా ఈయన ఆపడు అని వెంటనే ఆమె కలశంలో నీళ్లు తీసుకొని వచ్చింది. నీళ్లు తీసుకొని వస్తే ఆ బ్రహ్మచారిని పిలిచి, వామనమూర్తిని పిలిచి సింహాసనం మీద కూర్చోబెట్టి కాళ్ళు గడిగి పూజ చేసి ఆ నీళ్లను తీసుకొని తల మీద జల్లుకొని, అయ్యా నువ్వు వేదవేత్తవు, విష్ణు సమానుడవు అన్నాడు. విష్ణు అని గురువు గారు చెప్పేశారు, కానీ ఈయన తెలియకుండా కన్ఫర్మ్ చేసుకో, ఈయన అనకూడదు కదా అట్లా. అందుకని నువ్వు విష్ణువుతో సమానమైనటువంటి వాడివి, నువ్వు అడిగినటువంటి 3 అడుగుల దానం ఇస్తాను, స్వీకరించు. ఈ దానాన్ని స్వీకరించి పరమాత్మ సంతృప్తుడగుగాక అని చెప్పి అన్నాడు. ఎవరు పరమాత్మ? అడుగుతున్నవాడే పరమాత్మ అని బలిచక్రవర్తి అన్నాడు. అన్న తర్వాత దానం చేసేటువంటి విధానం ఏమిటంటే, ఒక పాత్ర తీసుకొని దానికి ఒక రంధ్రం పెట్టి దాంట్లో నీళ్లు పోసి, దాత నీళ్లు పోస్తూ ఉంటే గ్రహీత నీళ్లను స్వీకరించాలి. ఆ నీళ్లు మొత్తం స్వీకరించేసినాడంటే దానం ఇచ్చేసినట్టు లెక్క. ఇది శాస్త్రీయమైనటువంటి పద్ధతి. ఆ పద్ధతి ప్రకారం ఒక కొండ తీసుకొని కలశం, ఆ కలశానికి ఒక రంధ్రము, ఆ కొండలో నీళ్లు పోసి ఇస్తూ ఉంటే ఈ నీళ్ల దార పడకపోతే దానం ఇవ్వనట్టు లెక్క. అందుకని ఆ నీటి దారను అడ్డుకుందామని శుక్రాచార్యుడు అప్పుడైనా సరే శిష్యునికి మేలు చేయాలని సూక్ష్మమైనటువంటి ఒక క్రిమి రూపంలో ప్రవేశించి ఆ నీరు పడకుండా అడ్డుకున్నాడు. ఆ రంధ్రం కూడా అడ్డుకుంటే ఏం చేశాడు? అది బలిచక్రవర్తికి తెలియదు పాపం, వామనమూర్తికి తెలుసు. ఆయన ఆ యజ్ఞవాటిక కదా, దర్భలు ఉన్నాయి, ఆ దర్భ తీసుకొని ఆ దర్భ కొనతో అట్లా పొడిచాడు. అది పాపం కంటికి తగిలింది శుక్రాచార్యునికి. శిష్యుని కోసం కన్ను పోగొట్టుకున్నటువంటి ఉత్తముడైన గురువు శుక్రాచార్యుడు. ఆ విధంగా ఆ కన్ను పోగొట్టుకున్నాడు. ఈ దానం వామనమూర్తి స్వీకరించాడు. దేవతలు పుష్పవృష్టి కురిపించారు, జయ జయధ్వానాలు చేశారు. బలిచక్రవర్తి ఎంత త్యాగధనుడని అందరూ కొనియాడారు. అయిపోయింది, ఇక స్వీకరించాలి దానం. వామనమూర్తి లేచాడు.
ఆ సింహాసనం మీద నుంచి లేచి కొంచెం పొడుగయ్యాడు. ఎంతయ్యాడు? ఇంతయ్యాడు. ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభో వీధిపైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. ఆ విధంగా పెరుగుతూ ఉన్నాడు వామనమూర్తి. త్రివిక్రమ స్వరూపాన్ని ధరిస్తూ ఉన్నాడు. మెల్లమెల్లగా పెరుగుతూ ఉన్నాడు. ఎంత పెరిగాడు అంటే సత్యలోకాన్ని తాకే అంత పెరిగిపోయాడు. మన వాళ్ళు అంటుంటారు ఎంత ఎత్తుంది అంటే తల పైకి ఎత్తి చూస్తే తలగొడ్డ కింద పడే అంత ఎత్తుంది అని చెప్పి అంటారు. అంటే ఎత్తు ఎంతో చెప్పలేనప్పుడు తలగొడ్డ కింద పడే అంత ఎత్తుంది అంటే చాలా ఎత్తుంది అని అర్థం. అట్లా చూస్తూ ఉంటే ఆయన ఎంత ఎత్తు పెరిగాడు అని అంటే ఎంత ఎత్తు పెరిగాడంటే సూర్యుడు ఉన్నాడు కదా, ఈయన పెరుగుతూ ఉంటే మొట్టమొదట సూర్యుడు ఎలా కనిపించాడంటే రవిబింబం ఉపమింప పాత్రమగు ఛత్రంపై, ఆయన గొడుగులాగా కనిపించాడట సూర్యుడు. అంటే ఏమర్థం? గొడుగు తల మీద ఉంటుంది, సూర్యుని కింది వరకు పెరిగాడు. ఆ తర్వాత శిరోరత్నమై ఇంకొంచెం పెరిగాడు, ఆ తలలో పెట్టుకునేటువంటి రత్నంలాగా కనిపించాడు. అంటే సూర్యునికి ఈక్వల్గా వచ్చాడు అని అర్థం. తల దగ్గరికి సూర్యుడు వచ్చాడు. ఆ తర్వాత శ్రవణాలంకృతమై, ఆ చెవిలో పోగేసుకొని ఉన్నాడు స్వామి. ఆ పోగులో ఉండేటువంటి రత్నంలాగా కనిపిస్తూ ఉన్నాడు సూర్యుడు. అంటే ఏమర్థం? సూర్యుడిని దాటిపోయింది తల, చెవి దగ్గరకు వచ్చేసాడు సూర్యుడు. గళాభరణమై ఇంకొంచెం పెరిగాడు, ఆ మెడలో వేసుకొని ఉండే దండలో మాణిక్యంలాగా మెరిసిపోతూ ఉన్నాడు ఇప్పుడు సూర్యుడు. ఆ తర్వాత సౌవర్ణ కేయూరమై, కేయూరములు అంటే భుజానికి కట్టుకునేటువంటి ఆభరణాలు, అక్కడికి వచ్చాడు. ఆ తర్వాత చెవిమత్ కంకణమై, మెరుస్తూ ఉన్నటువంటి కంకణం లాగా ఉన్నాడు, చేతికి వేసుకునేటువంటి ముంజేతికి వేసుకునేటువంటి కంకణం లాగా తయారయ్యాడు. ఆ తర్వాత కటిస్థలినుదంచద్ఘంటయై ఇంకొంచెం పెరిగాడు. పెరిగితే ఆ సూర్యుడు ఎక్కడున్నాడంటే ఆయన వడ్డానం కట్టుకొని ఉన్నాడట, ఆ వడ్డానంలో ఉండేటువంటి గంటలాగా కనిపిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత నూపుర ప్రవరమై, నూపురములు అంటే ఆ కాలికి కట్టుకునేటువంటి, కాలికి వేసుకునేటువంటి కంకణాలు, ఆ విధంగా కనిపించాడు. ఆ తర్వాత పదపీఠమై, పాదపీఠం లాగా అయిపోయాడు సూర్యుడు. సూర్యుని పాదపీఠం చేసుకొని పెరిగాడు అని అంటే ఇప్పుడు మనకు కనిపిస్తాడా? సూర్యుడే పాదపీఠం అయినాడు అంటే దానిపైన పాదాలు ఉన్నాయి అంటే వామనమూర్తి మనకు కనిపిస్తాడా? అంత పెరిగాడు. ఆ విధంగా మొత్తం వ్యాపించాడు. ఈ విధంగా వ్యాపిస్తే ఆ వామనమూర్తిలో సమస్త విశ్వం కనిపిస్తూ ఉన్నది. సమస్త విశ్వం కనిపిస్తుంది. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోకాలను దాటి సత్యలోకాన్ని కూడా అధిగమించి అంతటా వ్యాపించిపోయేసరికి ఆ పాదాల అడుగు భాగంలో రసాతలాన్ని, ఆ పాదాలపైన భూమిని, కాళ్లపైన పర్వతాలను, తొడల్లో దేవతలు, ఆ తర్వాత ప్రజాపతులను, రాక్షసుల్ని, నాభిలో ఆకాశాన్ని, కడుపులో సముద్రాల్ని, వక్షస్థలంలో నక్షత్ర మండలాలను, భుజాల్లో ఇంద్రాది దేవతలను, కన్నుల్లో సూర్యుణ్ణి, వక్షస్థలంలో అమ్మవారిని లక్ష్మీదేవిని, తలలో స్వర్గాన్ని, బుద్ధిలో బ్రహ్మను, శరీరంలో సకల చరాచర జీవరాశుల్ని అందరినీ ఇముడ్చుకొని కనిపిస్తూ ఉన్నాడు ఆ స్వామి వామనమూర్తి. అంటే బయట ఏమీ లేదు, అంతా ఆయనలోనే కనిపిస్తూ ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగా అయితే విశ్వరూప సందర్శనం చేయించాడో అర్జునునికి కురుక్షేత్ర సంగ్రామంలో, ఆ విధంగా విశ్వరూపాన్ని చూపించాడు. అట్లా త్రివిక్రముడు అయినటువంటి వామనుడు విశ్వరూపుడై ఒక్క అడుగుతో భూలోకాన్ని, రెండో అడుగుతో పైలోకాల్ని ఆక్రమించాడు. ఇంకేమీ లేదు. అప్పుడు బలిచక్రవర్తి ఆయన్ని స్తోత్రం చేశాడు. యజ్ఞ సభాసదులందరూ కూడా అందరూ ఆయన్ని స్తోత్రం చేశారు. స్తోత్రం చేస్తే సరిగ్గా అప్పుడు ఏం జరిగింది? అక్కడ ఉండేటువంటి రాక్షసులందరూ ఇదిగో ఇతను మాయ చేసి
మా రాజు యొక్క ధనాన్ని కొల్లగొట్టడానికి ఈ విధంగా చేస్తున్నాడు అని 3 అడుగులు నేల కావాలని చెప్పి ముల్లోకాల్ని ఆక్రమించినాడు, కొట్టాడు, ఇతన్ని చంపేయాలి అని అక్కడ ఉండేటువంటి రాక్షసులంతా ఆయుధాలు ధరించి కేకలు వేస్తూ పరిగెత్తొచ్చారు. ఏనుగు పోతూ ఉంటే కుక్కలు అరిచినట్లుండలే. అప్పుడు బలిచక్రవర్తి వాళ్ళని ఆగమని చెప్పి, శాంతించండి నాయన, కాలం మనకు అనుకూలంగా లేదు, ఇదంతా దైవాధీనం, కాలం ఎంత కాలవశంలో అన్నీ జరుగుతూ ఉంటుంది, సర్వశక్తివంతుడైనటువంటి భగవంతుణ్ణి మనం ఓడించడం ఏమిటి, అసలు దేవేంద్రుని దగ్గర ఉన్నటువంటి దేవతల రాజ్యాన్ని మనకిప్పించింది ఆయనే, ఇప్పుడు మన దగ్గర నుంచి తీసుకొని దేవతలకు ఇప్పించేది ఆయనే, మనం నిమిత్త మాత్రం, ఇది అదృష్టం ప్రకారం జరుగుతూ ఉంటుంది. ఇంతవరకు ఎన్నోసార్లు మనల్ని ఎదిరించి గెలవలేకుండా పారిపోయినటువంటి దేవతలు ఇప్పుడు యుద్ధానికి సిద్ధపడుతూ ఉన్నారంటే అర్థం ఏమిటి? భగవంతుని యొక్క బలం వాళ్ళ వైపు ఉంది, దైవ బలం వాళ్ళకుంది. కాబట్టి మనం కూడా అదృష్టం కలిసి వస్తే అప్పుడు దండయాత్ర చేద్దాం, ఇప్పుడు ఓర్పుతో ఉండండి అని చెప్పి అంటే వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళి రసాతలానికి వెళ్ళిపోయారు. వెంటనే గరుత్మంతుడు బలిచక్రవర్తిని వరుణపాశంతో బంధించాడు. కాళ్ళు చేతులు కట్టేసి ఉంటే బలిచక్రవర్తి ఏమాత్రం ముఖంలో బాధ లేదు, చింత లేదు, దుఃఖం లేదు, ప్రశాంతంగా ఉన్నాడు. ఎందుకు అంటే ఆ శ్రీ మహావిష్ణువుని ఆయన హృదయంలో నిలుపుకొనున్నాడు. ఇదో రకమైనటువంటి భక్తి నిలుపుకొనున్నాడు. అప్పుడు వామనమూర్తి బలిచక్రవర్తితో ఏమన్నాడు? దానవేశ్వర, నువ్వు ఇస్తానన్నటువంటి 3 అడుగులు నేలలో భూలోకం సూర్యచంద్రుల వరకు ఉండే స్థలం 1 అడుగు అయిపోయింది, స్వర్గలోకం ఇంకొక అడుగు అయిపోయింది, ఇంకో 3వ అడుగుకు స్థలం ఎక్కడా మిగల్లేదు. నువ్వు ఇప్పుడు మాట తప్పినటువంటి వాడు అవుతూ ఉన్నావు, నీ వాగ్దానం వమ్మైపోతూ ఉంది. ఒక బ్రాహ్మణునికి ఇస్తానని నువ్వు ఇవ్వకపోతే నీకు నరకం ప్రాప్తిస్తుంది, అసత్య దోషం కలుగుతుంది అని చెప్పి వామనమూర్తి అనగానే ఆయనేమి చెలించలేదు. చెలించకుండా, దేవదేవా, అసలు ఇచ్చినటువంటి మాట నేను ఎందుకు తప్పోతాను? ఈ దేహంలో ప్రాణం ఉన్నంత వరకు అది జరగదు. నీ 3వ పాదానికి ఇదిగో స్థలం నేను చూపిస్తున్నాను, నా శిరస్సునే శాశ్వతంగా నీకు ఇస్తూ ఉన్నాను, స్వీకరించి నన్ను అనుగ్రహించు. నేను అసత్య దోషానికి భయపడినటువంటి విధంగా నరకానికి ఇంకే దురవస్థకు నేను భయపడను అని చెప్పి అనడంతో ఆయన సంతోషించాడు. సరిగ్గా అప్పుడు ఆమె బలిచక్రవర్తి భార్య వచ్చింది. భార్య వచ్చి, స్వామి, నా భర్త అజ్ఞానంతో అంతా తందే అనుకున్నాడు. ఏం అజ్ఞానం? అంతా ఆయనది ఎట్లవుతుంది? అంతా భగవంతుంది కదా. నీది నీకిస్తాడనని తెలుసుకోకుండా నాది నీకిస్తాడనని చెప్పి అనుకున్నాడు ఆయన. కాబట్టి ఆయన అజ్ఞానాన్ని మన్నించి, ఆయన తల కూడా నీదే కదా, ఈ తల నాది అని అంటున్నాం, ఈ తల ఎవరిది? భగవంతుంది. ఈ శరీరం నాది అంటున్నాం, ఎవరిది? భగవంతుంది. ఈ ఇల్లు నాది, వాకిలు నాది అంటున్నావు, ఎక్కడ వస్తూ ఎక్కడ బండి కట్టి తోలుకొని వచ్చినావు నాయనా? అక్కడ లేదు, ఏం తేలా, ఎంత భగవంతుంది. భగవంతుని దాన్ని నాది అని అనుకుంటున్నాడు. ఆయన తప్పును మన్నించి నాకు పతిభిక్ష పెట్టు అని వేడుకున్నది. వేడుకుంటే అప్పుడు బ్రహ్మదేవుడు ప్రార్థన చేసి, ఓ దేవదేవా, ఇతను దండించదగినటువంటి వాడు కాదు, ఇతన్ని ఎందుకు బంధించారు అని బ్రహ్మదేవుడు అడిగాడు. బలిచక్రవర్తి ఇంత కరుణామయుడు కదా, నువ్వు అడిగిందంతా ఇచ్చేశాడు కదా, అటువంటి వాడిని ఎందుకు బంధించావు అని అడిగితే ఆయన ఏం చెప్పాడు భగవంతుడంటే, యవ్వని కరుణింప ఇచ్చయించితి వాని నకిల విత్తంబునే నపహరింతు. భగవంతుడు మనకు సంపదిస్తాడాడంటే భగవంతుని దయ మన మీద ఉన్నట్లు కాదు.
భగవంతుడు మన దగ్గర నుంచి ఒక్కొక్కటే తీసేసుకుంటూ ఉన్నాడంటే భగవంతుడు మన మీద కరుణ చూపిస్తున్నాడని అర్థం. ఎందుకంటే ఏది మనకు వస్తూ ఉందో అదంతా మనకు దుఃఖాన్నే ఇస్తూ ఉంది. ఏది మన దగ్గర నుంచి వెళ్ళిపోతుందో అది మనకు తృప్తినిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ఓ బ్రహ్మదేవా, నీకు తెలియనటువంటి విషయం ఏముంది? ఎవడైతే అహంకారంతో సంసార మైకంలో మునిగిపోయి ఉంటాడో, నన్ను తిరస్కరిస్తూ ఉంటాడో, దూషిస్తూ ఉంటాడో, వాడికి ఇవన్నీ ఉంటాయి. ఏవి? ధనం ఉంటుంది, యవ్వనం ఉంటుంది, రూపం ఉంటుంది, విద్య ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఇస్తూ ఉంటాను, ఏమి ఇబ్బంది లేదు. ఎవడైతే వాటినన్నిటినీ వదిలిపెట్టేసి నిర్మలుడైపోయి నిశ్చయుడైపోతాడో, నాకు భగవంతుడు తప్ప వేరే వాడు లేడనుకుంటాడో, వాడిని నేను కాపాడడం కోసం భౌతికమైనటువంటి సంపదలను నేను తీసేస్తాను అని చెప్పిన తర్వాత ఆ బలిచక్రవర్తి బంధాలను విడిపించి, మహారాజా నీకు శుభమగుగాక, నిన్ను సుతల లోకానికి రాజును చేస్తూ ఉన్నాను, నువ్వు అక్కడికి వెళ్ళు. అది దేవతలు కూడా నివసించడానికి అర్హత లేదు వాళ్ళకి, అంత గొప్ప ప్రదేశం అది, నీకు శత్రుబాధ ఉండదు, నేను ఎల్లప్పుడూ నీకు దర్శనమిస్తూ నీ కోట గుమ్మం దగ్గర కాపలా ఉంటాను, వెళ్ళు అని చెప్పి అన్నాడు. అది భగవంతుని యొక్క కరుణ కలిగితే వచ్చేది. ఏమైపోయింది? ఇచ్చేస్తే సంపదలు ఇంకొక చోట ఇచ్చాడు. భగవంతుడే నీ కోట గుమ్మం దగ్గర కాపలా ఉంటాను అన్నాడంటే అంతకంటే భాగ్యం ఇంకేం కావాలి? ఆయన కోట గుమ్మం దగ్గర ఉంటే లోపల ఏం కొరత ఉంటుంది? ఏ కొరత ఉండదు అని. అక్కడికి ప్రహ్లాదుడు కూడా వచ్చాడు. ప్రహ్లాదుడు కూడా నమస్కారం చేసి ఆయనకు ప్రార్థన చేశాడు. తర్వాత, నాయనా ప్రహ్లాద, సంతోషం, నువ్వు కూడా నీ మనువుతో పాటు సుతల లోకానికి వెళ్ళిపో, నేను అక్కడ గదాహస్తున్నై మిమ్మల్ని కాపాడుతూ ఉంటానని చెప్పంటే ప్రహ్లాదుడు స్వామికి ప్రదక్షిణ చేసి అక్కడి నుంచి బయలుదేరి సుతల లోకానికి వెళ్ళిపోయాడు. బలిచక్రవర్తి కూడా తన పరివారంతో కలిసి సుతల లోకానికి వెళ్ళిపోయాడు. శ్రీ మహావిష్ణువు శుక్రాచార్యుని పిలిచి, అయ్యా, జరుగుతూ ఉన్నటువంటి యజ్ఞాన్ని మధ్యలో వదలకూడదు, దాన్ని సక్రమంగా నిర్వర్తించమని చెప్పారు. ఆ తర్వాత ఈ వామనుడు బయలుదేరి వెళ్ళిపోయాడు. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు వామనావతారాన్ని ధరించి బలిచక్రవర్తిని ఉద్ధరించాడు. అదే ఆ శ్రీ మహావిష్ణువు ఎందుకు ఇన్ని అవతారాలు ధరిస్తూ ఉంటాడు అంటే, ఎప్పుడు భూభారం పెరిగిపోతే అప్పుడు ఆయన అవతారాల్ని ధరించి భూభారాన్ని తగ్గిస్తూ ఉంటాడు. ఒకసారి ఏం జరిగిందంటే, ఆసురీ సంపద పెరిగిపోయింది. ఆసురీ సంపద పెరిగిపోవడం అంటే అర్థం ఏమంటే, రాక్షసుల సంఖ్య పెరిగిపోవడం అని అర్థం. రాక్షసుల సంఖ్య పెరిగిపోవడం అంటే మనం అనుకున్నట్టు కోరలు, పెద్ద పెద్ద పొట్టలు అట్లుండేవాళ్ళని కాదు. వీళ్ళంతా భూమికి బరువు అయిపోయారు. ఎట్లా భూమికి బరువు అవుతారు? వీళ్ళు వేరే గ్రహం నుంచి వచ్చిన వాళ్ళు కాదు కదా, భూమిలో నుంచి వచ్చిన వాళ్లే కదా, వీళ్ళు ఎట్లా భూమికి బరువు అవుతారు అని అంటే, ఒక తల్లి ఉంది. ఆ తల్లికి ఒక పిల్లవాడు ఉన్నాడు. వాడు ఆ తల్లి చేయి పట్టుకొని నడుస్తూ ఉన్నాడు. అప్పుడు తల్లికి ఏమన్నా బరువు ఉంటుందా? ఏమి లేదు. కొంచెం దూరం నడిచిన తర్వాత వాడు కాళ్ళకు అడ్డం పడి, అమ్మ నన్ను ఎత్తుకో, నేను నడవలేను అంటాడు. సరే, ఆ పిల్లవాడిని ఎత్తుకొని భుజం మీద పెట్టుకున్నది. భుజం మీద పెట్టుకుంటే వాడు భుజం మీద కూర్చొని ఉంటే ఏమి ఇబ్బంది లేదు, మోసుకొని వెళ్తుంది. వాడు భుజం మీద కూర్చొని ఎగురుతా ఉన్నాడు భుజం మీద. ఇప్పుడు బరువు అవుతుందా లేదా తల్లికి? కాబట్టి నాయనా, నువ్వు పుట్టావు, ప్రశాంతంగా ఉన్నావు అనుకో, నువ్వు బరువు కాదు భూమికి. నువ్వు ఎగురుతూ ఉన్నావు అనుకో, భూమికి బరువు అవుతావు. అందువల్ల ఉత్తమమైనటువంటి కార్యక్రమాలు చేసేటువంటి వాడు ఎవడో భూమికి బరువు అయినటువంటి వాడు కాదు. ఇంకొకరిని హింసిస్తూ, ఇంకొకరిని పీడిస్తూ, ఇంకొకరిని ధనం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వాడు భూమికి భారాన్ని
కలిగించేటువంటి వాడు. అట్లాంటి వాళ్ళు ఎక్కువయ్యారు. దాంతో భూదేవి గోరూపాన్ని ధరించి వెళ్ళి బ్రహ్మదేవునికి నివేదించింది. బ్రహ్మరుద్రాది దేవతలతో సహా భూదేవితో సహా అందరూ క్షీరసాగరానికి వెళ్ళారు. క్షీరసాగరానికి వెళ్ళి స్వామిని స్తుతించారు. స్తుతిస్తే ఆ స్తోత్రం చేస్తూ ధ్యానంలో ఉన్నటువంటి బ్రహ్మదేవునికి అశరీరవాణి వినిపించింది, దివ్యవాణి. ఏమి ఆ దివ్యవాణి ప్రకారం? భూదేవి యొక్క కష్టాలన్నీ భగవంతునికి తెలుసు. ఆయన ఈ కష్టాలని తీర్చడం కోసం ఆ దేవదేవుడు వసుదేవుని కుమారుడై భూభారాన్ని తగ్గిస్తాడు. అనంతుడు, ఆ స్వామికి చెయ్యగా ఉన్నటువంటి అనంతుడు శ్రీహరి అంశతో ఆయనకు అన్నగా పుడతాడు. కాబట్టి దేవతలందరూ వెళ్ళి విష్ణుమాయతో యాదవ కులంలో మీ అంశాలతో పుట్టండి, విష్ణుమాయ కూడా అక్కడే పుడుతుంది, దేవతా స్త్రీలందరూ సుందరులై ఆ వ్రజంలో జన్మించండి, అందరూ భగవంతునికి సేవ చేయాలి అని చెప్పగానే బ్రహ్మదేవుడు భూదేవితో సహా దేవతలందరూ సంతృప్తులైపోయి వెళ్ళిపోయి యదువంశంలో పుట్టారు. ఈ యదువంశంలో సూరసేనుడు అనేటువంటి రాజు ఉన్నాడు. ఆయన కుమారుడు వసుదేవుడు. సూరసేనుని కుమారుడు వసుదేవుడు. ఆ వసుదేవుని కొడుకు వాసుదేవుడు. అందుకే వాసుదేవునికి శౌరి అని పేరు, సూరసేనుని కొడుకు కాబట్టి. యదు, భోజ, అందక అనేటువంటి రాజ్యాలకు ఉగ్రసేనుడు అనేటువంటి రాజు ఉన్నాడు. ఆ ఉగ్రసేనుని కొడుకు కంసుడు. ఉగ్రసేనునికి దేవకుడు అనే తమ్ముడు ఉన్నాడు. ఆ ఉగ్రసేనుని తమ్ముడైనటువంటి దేవకునికి ఒక కుమార్తె ఉంది, ఆమె పేరు దేవకి. అంటే కంసునికి దేవకి పినతండ్రి కూతురు. ఈ సూరసేన రాజు కొడుకైనటువంటి వసుదేవుడు ఈ దేవకీదేవిని పెళ్లి చేసుకున్నాడు. సరే, అత్తగారింటికి బయలుదేరాలి. తన చెల్లెల్ని అత్తగారింటికి తీసుకొని వెళ్ళడానికి సాక్షాత్తు కంసుడే బయలుదేరి రథంలో కూర్చోబెట్టుకొని చెల్లెల్ని, బావని ఇద్దరిని రథం తోలుకొని వస్తూ ఉన్నాడు. కొంత దూరం పోయేటప్పటికీ ఆకాశవాణి వినిపించింది. ఏమని వినిపించింది? కంస, నువ్వు చాలా సంతోషంతో మీ చెల్లెల్ని అత్తగారింటికి తీసుకుపోతున్నావు, కానీ నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈమె గర్భంలో 8వ గర్భంలో జన్మించేటువంటి పిల్లవాడు నీకు మృత్యు అవుతాడు అని ఆకాశవాణి చెప్పింది. ఎప్పుడైతే ఆ ఆకాశవాణి హెచ్చరిక చేసిందో వెంటనే రథాన్ని ఆపేసి కత్తి దూసి దేవకిని చంపడానికి ముందుకొచ్చాడు కంసుడు. అప్పుడు వసుదేవుడు, బావా, అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలిచ్చుటో మన్నన చేయుచో మధుర మంజుల భాషల ఆదరించుటో మిన్నుల మ్రోతలే నిజము మేలని చంపకుమన్న మాని రావన్న సహింపుమన్న తగదన్న వధింపకుమన్న వేడెదన్. నమస్కారం చేసి, అయ్యా, నీవు అన్నవు, ఆమె నీకు చెల్లెలు. ఒక అన్న చెల్లికి ఏం చేయాలా? ఏదో 4 రూపాయలు ఇవ్వడము, చీరా సారే పెట్టడము, పసుపు కుంకుమ ఇవ్వడము, ఇవి చెయ్యాలా? కనీసం ఇవేవి చేయలేనటువంటి పరిస్థితి ఉంటే, ఒకవేళ అన్నకి ఇవేవి ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉందనుకున్నాం, అప్పుడు కనీసం మధుర మంజుల భాషల ఆదరించుటో, మంచి మాటలతో, అమ్మా బాగున్నావా, నీకేం ఇబ్బంది లేదు కదా, సుఖంగా ఉన్నావు కదా, నీకేం కష్టం లేదు కదా అని ఆమె కష్ట నష్టాలను అడిగి తెలుసుకోవడం. సరే, ఒక ఆవిడికి పెళ్ళయింది, అత్తగారింటికి పంపించినారు. వాళ్ళ నాన్న ఏదో పనిలో ఉన్నాడు, ఇంకొక తమ్ముడు ఉన్నాడు. ఆయనకు కూతురు ఎట్లుందో అనే బాధ ఉంది లోపల, పోవడానికి తీరిక లేదు.
అందుకని కొడుకును పిలిచి, ఒరే ఆ అక్క వాళ్ళ ఇంటికి పోయి నువ్వు అక్కను చూసేసి ఎవరూ లేనప్పుడు అక్క అక్కడ సుఖంగా ఉందా, ఏమి ఇబ్బంది లేదా అని ఒక మాట అడిగి కనుక్కొని రానైనా అని చెప్పి కొడుకును పంపించాడు. పోతే సరే వాడు వెళ్ళాడు. ఆమె చాలా సంతోషించింది తమ్ముడు వచ్చినాడని. వాళ్ళ బావ కూడా పలకరించాడు, ఇంట్లో వాళ్ళందరూ కూడా పలకరించారు. ఏదో వాళ్ళ ఇంట్లో ఉండేది పెట్టారు. ఓ పూట ఉన్నాడు, బయలుదేరాడు. బయలుదేరుతుంటే తమ్ముడిని సాగనంపడం కోసం కొంచెం ముందుకు వచ్చింది ఆమె. అక్క, నువ్వు ఇక్కడ సుఖంగానే ఉండావా, నీకు ఇక్కడంతా బాగుందా అని చెప్పి అడిగాడు. అడిగితే చాలా బాగుంది నాయన, మోషయి తగిలినంత ఆనందంగా ఉండాలి నేను ఇక్కడ అని చెప్పి చెప్పింది. ఓహో, ఇదేదో ఆనందంగా ఉంది, మనకు తెలియనటువంటి ఆనందం, మొత్తానికి మన అక్క బాగుంది అని చెప్పి అనుకొని ఆయన పోతూ ఉన్నాడు. పోతూ ఉంటే కొంచెం ఎండెక్కింది. ఒక చిన్న సత్రం కనిపించింది, మన మఠం లాంటి మఠం అనుకోండి, కనిపించింది. ఎండపూట కాసేపు పడుకొని, నడిచిపోయే రోజులు కదా అవి, కాసేపు పడుకొని ఎండ తగ్గిన తర్వాత వెళ్దాం అనుకొని ఆ మఠంలో కూర్చున్నాడు. మెల్లగట్ట నడుము వాల్చాడు, నిద్ర పట్టింది. లేచి బయలుదేరదాం అనుకునేటప్పుడు ఆ స్తంభం పక్క నుంచి లేస్తూ ఉంటే చెయ్యి టన్నాడు. అప్పుడు మోచేయి తగిలింది స్తంభానికి. ఏమవుతుంది, అక్కడ నరం ఉంటుంది, అది జువ్వని లాగుతుంది. విపరీతమైనటువంటి నొప్పేసింది. ఒరే, ఇంత సుఖంగా ఉందా మా అక్క అని అనుకొని మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి పోకుండా వెనక్కి వచ్చాడు. అక్క దగ్గరికి వచ్చి కొన్ని రోజులుండి మంచి చెడ్డ చూసుకొని మళ్ళీ వెళ్ళాడని అనుకుందాం. అట్లా అక్క తమ్ముడు అని అంటే, ఆడబిడ్డ అంటే ఏదో కనీసం నువ్వు చీరలు సారెలు ప్రతి సంవత్సరం పెట్టకపోయినా, ఏమీ చేయకపోయినా ఏం చేయాలా, లాస్ట్కి ఏం చెప్పినారంటే కార్తీక మాసంలో ద్వితీయ రోజున, యమద్వితీయ అనే ఒక రోజు వస్తుంది. ద్వితీయ రోజున, మా మొదటి రోజు కాకుండా రెండో రోజు వచ్చేటువంటిది, కార్తీక అమావాస్య తర్వాత వచ్చేటువంటి రెండో రోజు, అంటే పౌర్ణమికి ముందు వచ్చేటువంటిది. ఆ ద్వితీయ రోజును యమద్వితీయ అని అంటారు. కనీసం ఆ ఒక్కరోజైనా ఆడబిడ్డ ఇంటికి వెళ్ళి అన్న భోంచేసేసి తన చేతిలో ఉండేటువంటిది ఏదో, అది వస్తువు కావచ్చు, ధనం కావచ్చు, ఏమీ లేదు, ఆమె చేత్తో భోంచేసి అమ్మా దీర్ఘసుమంగళి భవాని దీవించేసి అయినా రావాలట, ఏమీ లేకపోతే. అందుకని మధుర మంజుల భాషల ఆదరించటం, ఇవేమైనా చేయాలయ్యా. ఏమీ చేయవు, తీరిక లేదండి, ఆడిపోతాము అంటారు. వాళ్ళ బతుకులు వాళ్ళవి, వీళ్ళ బతుకులు వీళ్ళవి. మళ్ళీ పుడతారా? ఓ తల్లి గర్భంలో పుట్టారు కదా, మళ్ళీ పుడతారా? మళ్ళీ పుట్టేది ఏమీ లే. చిన్న ఏమైనా దోషాలు ఉంటే అన్నేదో ఒక మాట అని ఉండొచ్చు, లేదా వదినని ఉండొచ్చు, ఈమె సర్దుకోవాలి, బావని ఉండొచ్చు, ఆయన సర్దుకోవాలి. మన కోసం మనం ఏది పుట్టాం కదా, అందుకోసం. వాళ్ళు పక్కన ఎవరో వచ్చారు, వదిన మనతో పుట్టలే, అన్న కోసం వచ్చినటువంటిది. ఆమెకు తెలియదు బంధం, ఆమె ఏదో ఒక మాట అంటుంది, అంటే అన్నది అన్నుండాడు కదా మనకేమిటి అని చెల్లెలు అనుకోవాలి. బావేదో అన్నాడు, ఏదో కట్నమే లేదనో, ఏదో మర్యాదలు చేయలేదని ఏదో అన్నాడు. సరే, అతనంటే అన్నాడు, తిట్టాడు కూడా, మా ఇంట్లో అడుగు పెట్టొద్దురా అని కూడా అన్నాడు. అంటే అంటాడు, బావ కాకపోతే ఇంకెవడు అంటాడు, ఆడబిడ్డ ఉంది కదా. ఇవన్నీ మర్చిపోవాలి, మళ్ళీ పుట్టం అనేది గుర్తుపెట్టుకోవాలి. అదే చేయాల్సింది. అట్లా చేయకుండా నువ్వు ఎవరో ఆకాశవాణి చెప్తే చంపేస్తానని కత్తెత్తుకొని వచ్చినావు, ఇదేమైనా బాగుందా? చంపద్దు, వర్క్ చేసుకో. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు, నేను చంపేస్తే, నా చెల్లెలు చంపేస్తే నాకు మృత్యు భయం పోతుందని అనుకుంటున్నావు. పిచ్చోడా, 100 ఏళ్ళు బతుకు, 150 ఏళ్ళు బతుకు, 250 ఏళ్ళు బతుకు, 251వ సంవత్సరం నువ్వు చావాల్సిందే కదా. చావకుండా ఎవడు ఉంటాడు? ఎప్పుడో ఒకనాడు చావాల్సిన దానికి ఇప్పుడు ఎందుకు చెల్లెల్ని చంపేస్తావు? కాబట్టి కర్మ ఎవడిని వదిలిపెట్టదు. ఆ కర్మాధీనంలో ఉండేటువంటి జీవుడు ఎలా పుట్టాడో అలా మరణించాల్సిందే. జాతస్యహి ధ్రువో మృత్యు, తప్పకుండా చనిపోవాల్సిందే, కర్మ ఫలితాల్ని అనుభవించాల్సిందే. కర్మములు మేలునిచ్చును
కర్మంబులు కీడునిచ్చు కర్తలు తనకున్ కర్మములు బ్రహ్మకైనను కర్మగుడై పరుల దడవ కానేమిటికిన్. ఎవడెవడి కర్మ కొద్దీ వాడు అనుభవిస్తూ ఉంటాడు. నీ కర్మ అదైతే నువ్వు చావాల్సిందే. అట్లా నువ్వు మంచి పనులు చేసి ఉంటే మంచి ఫలితాలు వస్తాయి, చెడు పనులు చేసి ఉంటే చెడు ఫలితాలు వస్తాయి. కర్మను అనుసరించి ఫలితం వస్తూ ఉంటుంది. కాబట్టి దాని గురించి ఆలోచన చేయొద్దు. అసలు నీకు ఈవిడ ఈ దేవకి వరుసకే చెల్లెలు కానీ నీ కూతురు లాంటిది, ఉత్తమురాలు, కొత్తగా పెళ్ళయింది, అత్తగారింటికి పోతూ ఉంది. అట్లాంటి దాన్ని నువ్వు చంపేస్తానంటాండవే, నీకు నమస్కారం పెడతానయ్యా బాబు, వదిలిపెట్టు అని అంటే కూడా కంసుని మనస్సు ఏమాత్రం కరగలేదు. లాస్ట్కి ఏమన్నాడు? లాస్ట్ అండ్ ఫైనల్ చివరి మాటగా ఏం చెప్పాడంటే వసుదేవుడు, లలనకు పుట్టిన కొమరుని వలనం తెగెదనచు గగనవాని పలికెనం చలిగెదవేని మృగాక్షికి గల కొడుకుల చంపనిత్తు క్రమముగ నీకున్. ఆమెను ఎందుకు చంపుతావు? ఆమెకు పుట్టే కొడుకుల వల్ల కదా నీకు మృత్యు వస్తుందని గగనవాణి చెప్పింది, ఆకాశవాణి పలికింది. కాబట్టి ఆమెకు పుట్టినటువంటి ప్రతి బిడ్డను నీకు ఇచ్చేస్తాను, చంపేసుకో అని చెప్పన్నాడు. బిడ్డను చంపుకో, ఆమెను వదిలేయి అని చెప్పన్నాడు. సరే అట్లయితే సరే అని చెప్పని కంసుడు అప్పటికి వదిలేశాడు. అత్తగారింట్లో తీసుకొని వదిలాడు. ఆమె గర్భం ధరించింది. కొన్నాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు. ఇచ్చిన మాట ప్రకారం వసుదేవుడు ఆ బిడ్డను తీసుకొని వచ్చాడు. తీసుకొని కంసుని దగ్గరికి వస్తే వాడికి మృత్యు భయమే కానీ వాడు కూడా మనిషే కదా. మేనల్లుని ముఖం చూసేటప్పటికి వాడన్నాడు, వీడేం చేస్తాడు నన్ను, పైగా 8వ వానితో కదా నాకు మృత్యు అని చెప్పింది, మొదటి వానితో కాదు కదా, కాబట్టి వీడిని తీసుకెళ్ళిపో, వీనితో నాకేం ఇబ్బంది లేదు అని చెప్పి కంసుడు అన్నాడు. వసుదేవుడు తీసుకొని వచ్చేసాడు. ఇట్లా జరుగుతూ ఉంది. జరుగుతూ ఉంటే ఒక్కరోజు నారదుడు వచ్చాడు కంసుని దగ్గరికి. అంతవరకు కథ సాఫీగా జరుగుతుంది ఎక్కడైనా. నారదుడు వచ్చిన తర్వాత ఒక టర్న్ తీసుకుంటుంది ఎప్పుడైనా కథ, మారుతుంది కథా విధానం, మారిపోతుంది నారదుడు వచ్చాడు అంటే. ఎందుకంటే ఆయన బ్రహ్మమానస పుత్రుడు. బ్రహ్మ ఏమి రాత రాసి ఉంటే దాన్ని అమలు చేయడం కోసం నారదుడు వస్తాడు. అందుకని వచ్చాడు. నారదుడు వచ్చి, కంస నువ్వెవరో నీకు తెలుసా అని అడిగాడు. నేనేం కంసుడిని అని చెప్పాను. కాదు, నువ్వు పూర్వజన్మలో కాలనేమి అనేటువంటి రాక్షసుడివి. నీ చుట్టూ ఉండేటువంటి నీ అనుచరులే వీళ్ళందరూ కూడా, ఈ అసుర జాతి అంతా కూడా. ఈ అసుర జాతికి శ్రీహరి మొదటి నుంచి విరోధి. ఆయన ఈ భూలోకంలో పుట్టి మిమ్మల్ని అందరినీ సంహరించి భూభారాన్ని తగ్గించాలని నిశ్చయించుకొని దేవకీదేవికి కుమారుడై జన్మించబోతున్నాడు. ఈ యాదవులందరూ దేవతలే, ఇది గుర్తుపెట్టుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే యాదవులందరూ దేవతలని చెప్పి అన్నాడో, దేవకీదేవికి శ్రీ మహావిష్ణువు కొడుగ్గా పుడతాడని చెప్పి నారదుడు చెప్పాడో, అప్పుడు వెంటనే శత్రుత్వం మొదలైపోయింది. ఎవరికి? కంసునికి. వెంటనే వెళ్ళి తన తండ్రి అయినటువంటి ఉగ్రసేనుణ్ణి, దేవకి వసుదేవుల్ని తీసుకొని వచ్చి చెరసాలలో బంధించి, అంతవరకు వదిలేసినటువంటి కుమారుల్ని, దేవకి బిడ్డల్ని, వాళ్ళందరినీ చంపి తానే మధురకు రాజుగా ప్రకటించుకున్నాడు. చూసారా మృత్యు భయం ఎంత చేస్తుంది? తల్లిదండ్రినైనా, తమ్ములన్నల సకులనైనా, బంధుజనులనైనా రాజ్యకాంక్ష చేసి రాజులు చంపుదు రవని తరచు జీవితార్థులగుచు. ధనం అట్లా పని చేస్తుంది, అధికారం అట్లా పని చేస్తుంది. అధికారం కోసం ఎవరెవరినైనా చంపుతారు, ధనం కోసం ఎవరెవరినైనా చంపుతారు, రాజ్యం కోసం ఎవరెవరినైనా చంపుతారు. తండ్రినే బంధించేశాడు కంసుడు. బంధించేసి ఆ పిల్లలందరినీ చంపేశాడు. ఇక యాదవుల పట్ల విపరీతమైనటువంటి క్రౌర్యాన్ని పెంచుకున్నాడు. తన అనుచరులైనటువంటి బాణుడు, భౌముడు, మాగధుడు, అఘాసురుడు, కేసి, ధేనుకుడు, ప్రళంబాసురుడు, తృణావర్తుడు, చానూరుడు, ముష్టికుడు, అరిష్టనేమి, ద్వివిధుడు, పూతన
మొదలైనటువంటి రాక్షసులందరినీ పిలిపించుకొని యాదవుల మీదకి యుద్ధానికి పంపించాడు. ఆ యుద్ధానికి పంపిస్తే ఆ యాదవులు వీళ్లతో నిలబడి యుద్ధం చేయకుండా చాలామంది ఆ ప్రాంతాలని వదిలిపెట్టేసి నిషధ దేశం, కురుదేశం, కోసల దేశం, విదేహ దేశం, విదర్భ దేశం, పాంచాల దేశం, ఇట్లా చుట్టుపక్కల ఉన్నటువంటి అనేకమైనటువంటి దేశాలకు వాళ్ళు పారిపోయారు. కొంతమంది కంసునికి లొంగిపోయి ఆడబెట్టే బాధలు భరిస్తూ అక్కడే ఉంటున్నారు. అప్పటికి దేవకీదేవికి 6 మంది కుమారులు పుట్టారు. 6 మందిని చంపేశాడు కంసుడు. 7వ గర్భం భగవంతుని యొక్క ఆదేశం ప్రకారం అనంతుడు, శేషతల్పం, ఆ అనంతుడు ఆ గర్భంలోకి, దేవకీదేవి గర్భంలోకి ప్రవేశించాడు. కొంతమంది ఈ రాక్షసుల యొక్క బాధలు భరించలేకుండా, ఆ కంసుని దొండగాలకు భరించలేక యమునా నదికి అవతల వైపు ఉండేటువంటి నందవ్రజం, ఒక వ్రేపల్లె, ఆ నందవ్రజంలోకి వెళ్ళి తలదాచుకున్నారు. వసుదేవుని భార్య అయినటువంటి రోహిణి కూడా అక్కడ ఉంది. దేవకీదేవి కాకుండా రోహిణి కూడా వసుదేవుని భార్య, ఆమె కూడా అక్కడే ఉంది. అక్కడ నందుని సంరక్షణలో ఉంది. ఆ నందుడు కంసునికి సామంత రాజు. సరే, ఎప్పుడైతే వీళ్ళంతా అక్కడ ఉన్నారో, 7వ గర్భం ధరించిందో, అప్పుడు శ్రీహరి, శ్రీ మహావిష్ణువు యోగమాయను పిలిచి దేవి గర్భంలో ఉండేటువంటి 7వ గర్భాన్ని తీసుకెళ్ళి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టమని చెప్పాడు. ఆ తర్వాత నువ్వు నందుని భార్య అయినటువంటి యశోద గర్భంలో నువ్వు జన్మించాలా అని యోగమాయకు చెప్పాడు. ఆ తర్వాత అది చెప్పగానే ఆ విధంగానే జరిగింది. ఆ దేవకీదేవి గర్భంలో నుంచి తీసినటువంటి ఆ బిడ్డను తీసుకెళ్ళి రోహిణి గర్భంలో ఉంచేసింది ఆ యోగమాయ. అట్లా ఒక గర్భం నుంచి లాగినటువంటి కారణం చేత ఆయనకు సంకర్షణుడు అనేటువంటి పేరు వచ్చింది. అంటే బలరామునికి సంకర్షణుడని ఇంకో పేరు. అప్పుడు దేవకీదేవికి 7వ గర్భం చ్యుతం జరిగింది, నష్టమైపోయింది అని చెప్పి అందరూ అనుకున్నారు. ఆ గర్భం అక్కడ 7వ గర్భం అక్కడ పెరుగుతూ ఉంది. అక్కడ బలభద్రుడు, బలరాముడు ఆయన జన్మించాడు. అందరికీ ఆనందాన్ని కలిగించేవాడు కాబట్టి బలరాముడని, బాగా బలిష్టంగా ఉన్నాడు కాబట్టి బలభద్రుడని ఆయనకు పేరు పెట్టారు. ఆయన నందవ్రజంలో పెరుగుతూ ఉన్నాడు. 8వ సంతానం శ్రీమన్నారాయణ యొక్క సంకల్పం. ముందుగా ఆయన వసుదేవునిలో ప్రవేశించాడు. అంటే సంతానం ఎట్లా కలుగుతుంది అంటే, ముందు సర్వలక్షణాలు పురుషునిలో, ఆ సంతానం యొక్క లక్షణాలు పురుషునిలో ప్రవేశిస్తాయి. జీవుడు ఎక్కడ ఉంటాడు? ఆ గాలిలో ఉంటాడు. ఆ గాలిలో ఉండేటువంటి వాడు మేఘంతో కలుస్తాడు. ఆ మేఘంతో కలిసినటువంటి వాడు వర్షం అవుతాడు. ఆ వర్షం అయినటువంటి వాడు ధాన్యంలోకి ప్రవేశిస్తాడు. ఆ ధాన్యాన్ని తిన్నటువంటి పురుషుని శరీరంలోకి జీవుడు ప్రవేశిస్తాడు. మొదట పురుషుడు ప్రవేశించి అటు తర్వాత స్త్రీ శరీరంలోకి ప్రవేశిస్తాడు. ఇది పద్ధతి. అందువల్ల మొట్టమొదట శ్రీహరి వసుదేవుని శరీరంలోకి ప్రవేశించాడు. వసుదేవుడు దివ్య తేజస్సుతో వెలిగిపోయాడు. అందుకనే మనం తినేటువంటి భోజనాన్ని, మనం తినేటువంటి ప్రతి మెతుకు అది భగవన్మయంగా చూడాలనడానికి కారణం ఏమిటంటే, ఏ మెతుకులో ఏ జీవుడు ఉండాడో తెలియదు, అందుకోసం. తర్వాత దేవకి గర్భంలోకి స్వామి ప్రవేశించాడు. చెరసాలంతా తేజోమండలంగా వెలిగిపోతూ ఉంది. అద్భుతంగా ఉంది చెరసాలంతా. కంసుడు చెరసాలకు వచ్చి చూశాడు. దేవకి కూడా వెలిగిపోతూ ఉంది. ఆశ్చర్యంతో అనుకున్నాడు, ఓహో 8వ గర్భంలోకి
శ్రీహరి ప్రవేశించాడు కాబోలు అని అనుకున్నాడు. వెంటనే ఏమనుకున్నాడు, ఇప్పుడే చంపేద్దాం, దేవకిని ఇప్పుడే చంపేద్దామని అనుకున్నాడు కంసుడు. ఎందుకు, ఎలాగూ స్త్రీవధ ఎందుకు, మనం మూట కట్టుకోవాలి, ఎలాగూ పుడతాడు కదా, అప్పుడు ఇందరినీ చంపినట్టు ఈ పుట్టేటువంటి 8వ బిడ్డను కూడా చంపేస్తే సరిపోయింది అని చెప్పి అనుకున్నాడు. ఇది విష్ణుమాయే అని అనుకొని ఆరాటపడుతూ ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు, ఏం ఆలోచన చేస్తున్నాడంటే, తిరుగుచు కుడుచు త్రావుచు అరుగుచు కూర్చుండి లేచు చనవరతంబుల్ హరిదలచి తలచి జగమా హరిమయమని తలచే కంసుడారని అలుకన్. పానీయంబులు ద్రావుచున్ కుడుచుచున్నని మనం ప్రహ్లాదుని గురించి చెప్పుకున్నాం. ప్రహ్లాదుడు శ్రీహరి నామస్మరణ ఎప్పుడు చేస్తున్నాడంటే, నీళ్లు తాగేటప్పుడు, అన్నం తినేటప్పుడు, కూర్చుంటే, లేస్తే, తిరుగుతూ ఉంటే, పడుకుంటే ఎప్పుడు హరినామస్మరణ చేస్తారని చెప్పి అనుకున్నాం కదా. అదే విధంగా కంసుడు కూడా హరినామస్మరణ చేస్తున్నాడు. కాకపోతే వైరభావంతో చేస్తున్నాడు. అక్కడ ఉండాడేమో, ఇక్కడ ఉండాడేమో, ఆ ఫ్యాన్లో ఉండాడేమో, ఈ మైక్లో ఉండాడేమో, ఫోన్లో ఉండాడేమో, పుస్తకంలో ఉండాడేమో, మొత్తానికి అన్ని చోట్ల ఉన్నాడు. భగవంతుడు అన్ని చోట్ల ఉండాడనేటువంటి భావన కంసునికి కలిగిపోయింది. అన్ని చోట్ల ఉన్నాడు. ఎటువైపు నుంచి వస్తాడో, శ్రవణ రంధ్రంబుల ఏ శబ్దంబు వినబడు అది హరి పలుకని ఆలకించు. ఏ శబ్దం అన్నా వినిపించని అది శ్రీహరి యొక్క పలుకుగా వింటూ ఉన్నాడు, ఏ శబ్దం వినిపించినా. అట్లాగే అక్షి మార్గమున ఇయ్యది చూడబడు అది హరిమూర్తిగా నోపు నంచు చూచు. ఏదో కనిపించింది దూరంగా, అదేమైనా శ్రీహరియా, అదేమైనా శ్రీ మహావిష్ణువు యొక్క రూపమా అని అనుకుంటూ ఉన్నాడు. అంటే ఆయన సాయంకాలం వెళ్ళాడు, ఆ చిన్న పని ఉంది, టౌన్లో పోయి చూసుకొని వస్తానని చెప్పి అన్నాడు. ఇంటి ముందర రోడ్డు ఉంది, ఏ బండి ఆర్నేసినా ఏమనుకుంటాం, ఆయన వచ్చినాడేమో అని అనుకుంటాం. ఆ విధంగా ఎప్పుడు వస్తాడో శ్రీహరి, ఎప్పుడు వస్తాడో శ్రీహరి. కనిపించిన ప్రతిదీ శ్రీహరి రూపమే, వినిపించిన ప్రతిదీ శ్రీహరి నామమే. తిరిగేటప్పుడు కాలికి గడ్డి పరక తగిలిందంటే కూడా హరి నన్ను కొడుతున్నాడేమో అని అనుకుంటున్నాడు. ఈ విధంగా ఆయన భ్రమతో హరిమయముగా మొత్తాన్ని, విశ్వాన్ని భావించి కంసుడు మనస్సు చేత, వాక్కు చేత, ఇంద్రియాల చేత, కర్మల చేత నిరంతరం శ్రీహరి చింతనలో మునిగిపోయాడు. ఇది మనకు అర్థం కావాల్సింది. అందుకని నవవిధ భక్తి మార్గాల్లో ఏ మార్గంలో భగవంతుడిని కొలిచినా భగవంతుడు సంతృప్తి చెందుతాడు అని నారదుడు చెప్పింది అదే. వైరక్రియా సామగ్రిన్ కంసాది ముఖ్య నృపతులు అన్నాడు. ఆ వైరం వల్ల ఈయన ఈ విధంగా తయారయ్యాడు. నిరంతరం హరినామస్మరణే చేస్తూ ఉన్నాడు. ఇట్లా ఉంటే ఆ దేవకీదేవి గర్భంలో భగవంతుడు ఉన్నాడని తెలియగానే బ్రహ్మాది దేవతలందరూ వచ్చి ఆయన దగ్గర నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రార్థన చేశారు. సరే, ఇట్లా ఉంది. ఒక శుభముహూర్తంలో శ్రీమన్నారాయణుడు పసిబాలుడుగా దేవకీ గర్భంలో నుంచి అవతరించాడు. అవతరించిన వెంటనే ఆ దేవకీదేవి ఆయనకు నమస్కారం చేసి ప్రార్థన చేసింది. వసుదేవుడు ప్రార్థన చేశాడు. అప్పుడు అమ్మా, నీవు ఇంతకుముందు మన్వంతరంలో పృశ్ని అనేటువంటి పతివ్రతవు, వసుదేవుడు సుతపుడు అనేటువంటి ప్రజాపతి, మీ ఇద్దరిని ప్రజోత్పత్తి చేయమని చెప్పి బ్రహ్మదేవుడు నియమించాడు. మీరు 12,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేసి నా సాక్షాత్కారం పొందినారు. అప్పుడు వరం కోరుకోమంటే నా వంటి బిడ్డ కావాలని చెప్పి అప్పుడు మీరు వరం కోరుకున్నారు. అప్పుడు నేను మీకు బిడ్డనై జన్మించాను. ఆ తరువాత మీరు అదితి కశ్యపులుగా పుట్టారు. అప్పుడు నేను మీ గర్భంలో వామనుడై జన్మించాను. ఇప్పుడు మళ్ళీ మీకు తనయుడై జన్మించాను.
దీంతో ఈ 3 జన్మలతో మీకు ఇచ్చినటువంటి వరం సంపూర్ణమైపోతుంది. ఆ స్మృతి మీకు కలగాలని మీకు దర్శనమిచ్చాను. మీరు నన్ను పుత్రుడని భావించకుండా పరబ్రహ్మగా తెలుసుకొని ధ్యానం చేయండి, అప్పుడు మీకు ఇదే ఆఖరు జన్మ అవుతుంది అని చెప్పి స్వామి చెప్పి తన నిజస్వరూపాన్ని ఉపసంహరించి పసిబిడ్డడుగా మారిపోయాడు. ఎప్పుడైతే పసిబిడ్డడుగా మారిపోయాడో ఆ భగవంతుని యొక్క ఆదేశం ప్రకారం వసుదేవుడు ఆ బిడ్డను గుడ్డలో చుట్టుకొని నెత్తి మీద పెట్టుకొని బయలుదేరాడు. అప్పటి వరకు ఆయనకి వేసినటువంటి సంఖ్యలన్నీ విడిపోయాయి, తలుపులు తెరుచుకున్నాయి. కాపలా ఉండేటువంటి సైనికులందరూ కూడా నిశ్చేష్టులై సుప్తులైపోయి గాఢమైనటువంటి నిద్రలో పడిపోయి ఉన్నారు. ఉరుములతో మెరుపులతో వర్షం కురుస్తూ ఉంది. ఆ వర్షంలో శేషుడు స్వామికి పడగలాగా శేషుని పడగలు స్వామికి గొడుగులాగా పడుతూ ఉంటే వరదలతో కెరటాలతో ఉప్పొంగిపోతూ ఉండేటువంటి నది యమునా నది దారిచ్చేసింది. 2గా చీలిపోయి ఆగిపోయి దారిచ్చింది. ఏమాత్రం తడవకుండా అందరూ నిద్రపోతూ ఉంటే వసుదేవుడు నందవ్రజానికి వెళ్ళాడు. సరిగ్గా ఆ రోజే యశోదాదేవి గర్భంలో జన్మించినటువంటి ఉన్నటువంటి యోగమాయ ఆడపిల్లగా పుట్టింది. ఆ పుట్టినటువంటి ఆడపిల్ల పుట్టినటువంటి సంగతి ఆమెకి ఇంకా తెలియదు, ఇంకా స్పృహ రాలే. ఆమె పుట్టే సమయానికి ఈయన తీసుకెళ్ళాడు. ఈ పసిబిడ్డను అక్కడ పెట్టి ఆ యోగమాయను తీసుకొని ఆ ఆడపిల్లను తీసుకొని ఇక్కడికి వచ్చేశాడు. యశోదకు కానీ మిగతా వాళ్ళకి ఎవరికి కానీ ఆడబిడ్డ పుట్టిందా మగబిడ్డ పుట్టిందా అని వాళ్ళకో తెలియదు. ఈయన మాత్రం తీసుకొని వచ్చాడు. వసుదేవుడు వచ్చేంత వరకు యథావిధిగా భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఎవ్వరికి ఏది తెలియలేదు. అందరూ మాయలో ఉన్నారు. ఏ ఎదురు బొదురు లేకుండా వచ్చాడు. తీసుకొని వచ్చి ఆ దేవకీదేవి ప్రక్కలో ఆ యోగమాయ ఆడ శిశువును పెట్టేసి వచ్చాడు. యథావిధిగా ఆయనకు సంఖ్యలు తగులుకున్నాయి. అంతా ఇంక ఏమీ జరగలేదన్నట్టు మామూలుగా పరిస్థితి ఉన్నప్పుడు యోగమాయ కెవ్వని అరిచింది. ఆ పసిపాప ఏడ్చింది. ఏడవగానే భటులు లేచారు. లేచి ఇదిగో బిడ్డ పుట్టింది అని పరిగెత్తుకుంటూ వెళ్ళి కంసునికి చెప్పారు. కంసుడు దిగ్గున మేల్కొన్నాడు. లేచి అబ్బా, ఎంతకాలం నేను ఎదురు చూసినటువంటి మృత్యువు పుట్టింది, నాకు చావు జన్మించింది అని అనుకొని మొండి ధైర్యంతో లోపలికి వచ్చి ఆ మృత్యు రూపుడైనటువంటి బిడ్డను నేను చంపేస్తానని పరిగెత్తుకుంటూ వచ్చాడు. దేవకి చేతిలో ఉన్నటువంటి ఆ ఆడబిడ్డను లాక్కోబోయాడు. లాక్కోబోతే దేవకీదేవి భయంతో వణికిపోతూ, అన్నా శమింపుమన్న తగదల్లుడు కాదిది మేనగోడలవు, మన్నన సేయుమన్న వినుమానిని చంపుట రాచపాడి కాదన్నా, సుకీర్తివై మనగదన్న మహాత్ములు ఓవు త్రోవ పోవన్నా, భవత్ సహోదరి గదన్న నిన్ను శరణంబు వేడెదన్. అన్నా, నీ కాళ్ళు పట్టుకుంటున్నా, పుట్టింది మగపిల్లవాడు కాదు, నీకు అల్లుడు మేనల్లుడు కాదు, మేనకోడలు పుట్టింది. అమ్మాయి నిన్నెక్కడ చంపుతుంది? అయినా పసిబిడ్డను ఆడపిల్లను చంపుతావా? నీ కీర్తి నాశనం అయిపోతుంది. అయ్యో, కట్టా 6 కొడుకుల బట్టి వధించితివి. 6 మంది కొడుకులను పుట్టనే పొట్టన పెట్టుకున్నావు, చంపేశావు. ఆడుపడుచిది కోడలు నెట్టన చంపగవలెనే, కట్టడివి గదన్న అన్న కరుణింపగదే. ఒకవేళ నీకు కొడుకు పుడితే వాడు శత్రువు అవుతాడని విన్నాం, కానీ కూతురు పుడితే శత్రువు అని కాదు కదా. నీకు పుట్టింది మేనకోడలు కదా, మరి ఎందుకు ఆ అమ్మాయిని చంపుతావు అని చెప్పి అంటే అవి ఏవి వినిపించుకోలేదు కంసుడు. ఏవి వినిపించవు. చేటుకాలం వచ్చినప్పుడు మంచి మాటలేవి వినిపించవు. లాక్కున్నాడు. లాక్కొని ఆ కర్కశమైనటువంటి పిడికిలతో ఆ పిల్లను పట్టుకొని బలంగా పైకెత్తి నేలకేసి ఇసురు కొట్టాడు. 6 మందిని అట్లే చంపాడు. నేలకేసి బాధి చంపేశాడు.
ఎప్పుడైతే నేలకేసి ఇసురు కొట్టాడో ఆ బిడ్డ దివ్య తేజస్సుతో వెలిగిపోతూ నేల తాకలేదు. ఆయన చెయ్యి వదలగానే అక్కడి నుంచి పైకి ఎగిరింది. పైకి ఎగిరి ఆకాశమంతా వ్యాపించి 8 చేతులతో 8 చేతుల్లోనూ దివ్యమైనటువంటి ఆయుధాలతో యోగమాయాదేవి ఆయనకు కనిపించింది, ప్రత్యక్షమైంది. కనిపించి, కంస దుర్మార్గుడవై దేవకీదేవి బిడ్డలందరినీ చంపినావు, నన్ను కూడా రాతికేసి కొట్టాలని చెప్పి ప్రయత్నం చేసినావు, నిన్ను చంపేటువంటి వాడు నాతోనే పుట్టాడు, పెరుగుతూ ఉన్నాడు వేరే చోట అని చెప్పి అక్కడి నుంచి అదృశ్యమైపోయింది. ఆ యోగమాయాదేవినే, ఆ తల్లినే మనం అందరం కూడా గ్రామ దేవతల రూపంలో కొలుస్తూ ఉన్నాము. ఆ తల్లి సాక్షాత్తు శ్రీమన్నారాయణునికి తోడబుట్టు. అందుకే మనం ఏం చేస్తాం, గంగమ్మకు తిరణాలు చేసేటప్పుడు ఏం చెప్తాం, వెంకటేశ్వర స్వామికి తోడబుట్టు అని చెప్తాం. ఎక్కడ పుట్టింది తోడబుట్టు అంటే యోగమాయ రూపంలో పుట్టింది. ఆయన ఏం చెప్పాడు, నువ్వు యోగమాయవై జన్మించి ఈ చేసిన తర్వాత నువ్వు గ్రామదేవతవై ప్రతి గ్రామంలోనూ పూజలు అందుకుంటావు అని చెప్పి శ్రీమన్నారాయణుడు ఆజ్ఞ ఇచ్చాడు. కనుక ఆ విధంగా మనం యోగమాయను ప్రతి గ్రామంలోనూ ప్రతిష్ఠ చేసుకొని పూజలు చేసుకుంటూ ఈతి బాధలు లేకుండా, ఎలాంటి ఈతి బాధలు లేకుండా, అంటే ఏ విధమైనటువంటి కష్ట నష్టాలు లేకుండా, పశు సంపదకు లోటు లేకుండా, ఏ విధమైనటువంటి కష్టాలు, ఆగంతుకమైనటువంటి కష్టాలు లేకుండా హాయిగా ఉంటాం అమ్మవారిని మనం సేవిస్తూ ఉంటే. అటువంటి ఆ అమ్మవారు అదృశ్యమైపోయారు. అదృశ్యమైపోయిన తర్వాత కంసుడు ఆలోచన చేశాడు, ఇంకెందుకు ఈ దేవకి వసుదేవుల్ని బంధించేది, వాడు పుట్టాడు ఎక్కడో పెరుగుతూ ఉంటాడు, ఇంక వీళ్ళెందుకు, అరే అనవసరంగా ఎట్లయినా చెల్లెలు కదా, బావ కదా, ఇంతకాలం మనం బాధించినామే అని వానిలో కూడా ఎక్కడో ఒక చోట ఒక పశ్చాత్తాపం కలిగి, మీ బిడ్డల్ని నిష్కారణంగా నేను చంపేశాను బావా, సరే ఎవరు చేసినటువంటి కర్మ వాళ్ళని అనుభవించకుండా తప్పదు కదా, ఈ శరీరం ఎప్పటికైనా పోయేటువంటిదే అని ఏదో చెప్పి నన్ను క్షమించండి అని చెప్పి వాళ్ళని పశ్చాత్తాపంతో ఆ దేవకి వసుదేవుల్ని జైలు నుంచి విడుదల చేసేసాడు. అప్పుడు వసుదేవుడు కంసునితో, బావా నువ్వు చెప్పినటువంటి మాటలు నిజమైనటువంటివే, అన్ని ప్రాణుల్లో భగవంతుడు ఉన్నాడు, వాటిని గ్రహించనటువంటి వాడు మూర్ఖుడవుతాడు. ఈ లోభము, మోహము, మదము, భయము, శత్రుత్వం, శోకం ఇవన్నిటినీ మనలో నింపుకొని మనం ఒకరినొకరు శత్రువులుగా చూసుకుంటున్నాము. అదంతా నిజం కాదు, అందరిలో ఒకే భగవంతుడు ఉన్నాడు, కాబట్టి ఎవరిని ద్వేషించకూడదు అని చెప్పి కంసునికి కృతజ్ఞతలు చెప్పి తృప్తితో దేవకి వసుదేవులు వెళ్ళిపోయారు. కంసుడు కూడా వెళ్ళిపోయాడు. రాత్రి పడుకున్నాడు కంసుడు, నిద్ర రాలేదు. ఎక్కడో తిరుగుతూ ఉంది మన మృత్యువు, ఏం చేయాలా అని వెంటనే తన అనుచరులంతా పిలిచాడు. పిలిచి వాళ్ళకు జరిగినటువంటి విషయం చెప్తే వాళ్ళు అన్నారు, దేవతలు మాయల మారి వాళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళు మనకు శత్రువులు, వాళ్ళు పిరికి పందలు, నీతో దెబ్బతిని ఉన్నారు కాబట్టి వాళ్ళు నేరుగా యుద్ధానికి రారు, కొంచెం ఉండి దెబ్బతీయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు, కాబట్టి శత్రుశేషం ఉంచకూడదు, మనం ముందు దేవతలందరినీ చంపేయాలి అని అతని అనుచరులంతా చెప్పి, దేవతలు వాళ్ళని చంపాలంటే మనం ముందు ఎవరిని చంపాలా, ఎక్కడ బ్రాహ్మణులు ఉంటారు, ఎక్కడ వేదం చదువుతూ ఉంటారు, ఎక్కడ గోవులు ఉంటాయి, ఎక్కడ యజ్ఞాలు తపస్సులు జరుగుతూ ఉంటాయి, మునులు ఋషులు ఎక్కడ ఉంటారో వాళ్ళందరినీ పీడించినామంటే, వాళ్ళందరినీ నాశనం చేసినామంటే శ్రీ మహావిష్ణువు కూడా నశిస్తాడు. ఇంకొక పని కూడా చేద్దాం, ఏమిటంటే పుట్టి పళ్ళు రాకుండా ఉండేటువంటి పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ చంపేద్దాం. అప్పుడు ఆ 8వ పుత్రుడు ఎక్కడున్నా తప్పించుకోలేడు అని చెప్పగానే విష్ణు మాయ ఆవరించింది. అంతకు ముందు వరకు విష్ణు మాయ లేదు, దేవకి వసుదేవుల్ని వదిలిపెట్టేంత వరకు విష్ణు మాయ ఆవరించింది. విష్ణు మాయ ఎందుకు శ్రీమన్నారాయణుడు పుడతన్నాడు,
భూభారాన్ని తగ్గించడం కోసం. అందుకని వీళ్ళందరూ చావాలి. వీళ్ళందరూ చావాలంటే స్వామికి పుట్టినప్పటి నుంచి పనే, చాలా పని ఉంది. అందుకని ఒక్కొక్కడే రంగం లేక వస్తా అన్నాడంటే, గోదా లేక వస్తా ఉన్నాడంటే ఒక్కొక్కడినే చంపుతూ ఉంటే భూభారం తగ్గుతూ ఉంటుందని సరే అని చెప్పి కంసుడు ఒప్పుకునేటట్టు విష్ణు మాయ చేత శ్రీమన్నారాయణుడు ఆ విధంగా చేశాడు. ఈ రాక్షసులందరూ సాధువుల్ని హింసించడం మొదలుపెట్టారు. ఇది ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటిది. మరుసటి రోజు ఉదయం ఏం జరిగింది? రేపల్లిలో నందుడు లేచి చూశాడు, యశోద కొడుకు పుట్టాడు. ఆనందపడిపోయాడు. ఆనందపడిపోయి వేల కొలదిగా గోవుల్ని దానం చేశాడు, సువర్ణ దానం చేశాడు, వస్త్రదానం చేశాడు. బిడ్డలు పుట్టినప్పుడు, పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు దాన ధర్మాలు చేయాలి. ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. ఎందుకంటే బిడ్డలు పుట్టినప్పుడు వాళ్ళకి ఏదైనా దోషం ఉంటే ఆ దోషాన్ని వాళ్ళు భరించలేరు, చిన్నపిల్లలు కాబట్టి. వాళ్లకు కొంత పుణ్యం ఉంటే అది తప్పిపోతుంది పక్కకి. అందుకోసమని వాళ్ళ పేరుతో పిల్లవాళ్ళు పుట్టినప్పుడు దాన ధర్మాలు చేయాలి. రెండోది, పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు ఎందుకు దాన ధర్మాలు చేయాలి అంటే వాళ్లకు ఉత్తమమైనటువంటి సద్గతులు కలగడం కోసం, లేదా వాళ్ళు చేసినటువంటి పాపాలు ఏవైనా ఉంటే ఆ పాపాల యొక్క ప్రభావం మన మీద పడకుండా ఉండడం కోసం, ఈ రెండింటి కోసం దాన ధర్మాలు చేయాలి. ఈ రెండు ముఖ్యమైనటువంటి సందర్భాలు. అట్లా నందుడు కూడా అనేకమైనటువంటి దాన ధర్మాలు చేశారు. యశోదమ్మ కొడుకు పుట్టాడనేటప్పటికీ ఆ ఊర్లో ఉండే వాళ్ళంతా, రేపల్లిలో ఉండే వాళ్ళంతా తండోపదండాలుగా వస్తూ ఉన్నారు చూసేదానికి. ఏమినోము ఫలమో ఇంత ప్రొద్దొక్క వార్త వింటి మబలులారా వినులలరా, మన యశోద చిన్ని మగవాని గనెనట చూచివత్తమమ్మ సుదతులారా అని ఆ పక్కింట్లో ఉండే వదిన, తెలుసునా నీకు యశోదమ్మ కొడుకు పుట్టాడంట, చూసేసొద్దాం రా అని ఒకరినొకరు ఉత్సాహపరుచుకుంటూ పిలుచుకొని అందరూ వచ్చారు. అందరూ వచ్చి శ్రీకృష్ణ పరమాత్మకు ఇంకా పేరు పెట్టలేదు, తర్వాత పేరు పెడతారు, మనం అనుకునేద్దాం, మనకు తెలుసు కాబట్టి. ఆ పిల్లవాడికి స్నానం చేయించి జోజో కమలదలేక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవ కరపద జోజో పూర్ణేందువదన జోజో ఎనుచున్ అని చక్కగా స్నానం చేయించి ఉయ్యాల్లో వేసి చక్కగా జోలపాటలు పాడుతూ ఆ శ్రీకృష్ణుణ్ణి, అదేవిధంగా రోహిణి కుమారుడైనటువంటి బలరాముణ్ణి, వాళ్ళిద్దరినీ కూడా ఆ విధంగా వాళ్ళు చక్కగా సాగుతూ ఉన్నారు. ఇట్లా ఉంటే నందుడు ఆ మధురా నగరాన్ని పరిపాలన చేసేటువంటి రాజుకు సామంతుడు అనే విషయం మనం ముందే చెప్పుకున్నాం. ఆ సామంతుడు కాబట్టి ప్రతి సంవత్సరం కప్పం కట్టాలి. ఆ సంవత్సరం కూడా వెళ్ళాడు. వెళితే ఆ కప్పం కట్టిన తర్వాత అక్కడ వసుదేవుడు ఉన్నాడు. వసుదేవుడు పలకరించాడు, నీ కొడుకు బాగుండాడా అని అడిగాడు. బాగుండాడని చెప్పి అన్నాడు. పాపం నందు నీకు తెలియదు, పాపం నీ బిడ్డలనంతా ఆ కంసుడు చంపేశాడు కదా, నీకు పుట్టినటువంటి కూతురు కూడా పైకి ఎగిరిపోయిందంట కదా, పాపం నీకు బిడ్డలు లేరు అని బాధపడ్డాడు. కొడుకు బాగుండాడా అని అడిగింది ఎవరిని? నా కొడుకు బాగుండాడా నీ దగ్గర అని ఆయన అడిగాడు. ఈయనేమనుకున్నాడు, ఈయనకి పిల్లలు లేరు కాబట్టి నా బిడ్డలను అడుగుతున్నాడని చెప్పి అనుకున్నాడు. అయితే రోహిణి కొడుకు బాగుండాడా అడుగుతున్నాడని అనుకున్నాడు, బలరాముడు బాగుండాడా అని. బలరామకృష్ణులు ఇద్దరిని అడిగాడు. సరే, మొత్తానికి వసుదేవుడు ఏం చెప్పాడంటే, నందరాజా నువ్వు వెంటనే నీ నగరానికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే అక్కడ ఊహించలేనటువంటి కొన్ని ఇబ్బందులు జరగబోతూ ఉన్నాయి అని చెప్పని ఆయన చెప్పడంతో అక్కడి నుంచి బయలుదేరి నందుడు వచ్చాడు. సరే, ఈయన వచ్చేలోపు ఏం జరిగిందంటే, కంసుడు పంపించినటువంటి రాక్షసులు ఎక్కడెక్కడ పసిపిల్లవాళ్ళు ఉన్నారని వెతుక్కుంటూ బయలుదేరారు. బయలుదేరితే అందులో ఒక పూతన అనేటువంటి రాక్షసి కూడా అన్ని ఊర్లు తిరుక్కుంటూ గోకులానికి వచ్చింది. నందగ్రామం చేరుకున్నది. అక్కడికి వచ్చి ఆమె నిజస్వరూపాన్ని దాచిపెట్టి సర్వాంగ సుందరిగా అలంకరించుకొని
చాలా అద్భుతమైనటువంటి స్త్రీమూర్తిగా ఆ గజ్జలు ధరించి గల్లు గల్లుమని నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎవరబ్బా ఈమె, శ్రీ మహావిష్ణువుని వెతుక్కుంటూ వచ్చినటువంటి లక్ష్మీదేవిలాగా ఉంది అని అందరూ అనుకుంటూ ఉన్నారట. అంత మాయా రూపాన్ని ధరించి ఆ పోతన వచ్చింది. వచ్చి నేరుగా గోపవనితులంతా చూస్తూ ఉండారు, అందరూ ఉన్నారు కదా, ఉయ్యాల్లో ఈయనున్నాడు. ఆమె నేరుగా లోపలికి వచ్చేస్తూ ఉంది. స్వామికి తెలుసు. మనం మొదటి రోజే చెప్పుకున్నాం, అవతారాల గురించి చెప్పేటప్పుడు, రామకృష్ణ అవతారాల గురించి చెప్పేటప్పుడు రామావతారంలో రామునికి తాను భగవంతుడని గుర్తు లేదు, కృష్ణావతారంలో కృష్ణునికి అనుక్షణం తాను భగవంతుడని గుర్తుంది, తన లీలలు తనకున్నాయి, తన మహిమలు తనకున్నాయి, తాను భూభారాన్ని తగ్గించడం కోసం వచ్చాననేటువంటి విషయం గుర్తుంది, ఆ పని చేస్తూ ఉన్నాడు. రామావతారంలో తాను ఒక సాధారణమైనటువంటి క్షత్రియ కుమారుడుగా ఏమేం చేయాలనో అవి చేసుకుంటూ ధర్మాన్ని అనుసరిస్తూ ఆయన వచ్చాడు. ఇక్కడ ఈయన సర్వాంతర్యామి, సర్వేశ్వరుడు, లీలామానుష విగ్రహుడు. ఆమె రావడం చూసి నిద్ర నటిస్తూ ఉన్నాడు. నిద్ర అంతవరకు మేలుకొని ఆడుకుంటూ ఉన్నటువంటి పిల్లవాడు అని ఆవులిస్తూ కళ్ళు మూసుకున్నాడు. సరే, ఆమె నేరుగా వచ్చి పిల్లవాడిని ఎత్తుకున్నది. అందరూ వచ్చినారు, అందరూ ఎత్తుకుంటున్నారు, ముద్దాడుతున్నారు, అందరూ అది జరుగుతూనే ఉంది కదా. వచ్చిన వాళ్ళంతా బిడ్డను తీసుకోకుండా ఉంటారా? తీసుకుంటారు. బాగుండంటారు, అంతటితో ఊరుకోరు. అచ్చం మీ తాతలాగా ఉండవరా అని అనేవాళ్ళు, మీ మేనమామలాగా ఉండవరా అనేవాళ్ళు. ఈ ముక్కు చూడు, వాళ్ళ నాన్న పోలికే వచ్చింది, వాళ్ళ నాన్న ముక్కే ఇది అనేవాళ్ళు. ఊరికే ఉండరు, ఏదో ఒకటి అంటూ ఉంటారు. సరే, ఇట్లా అంటూ ఉంటారు కదా. అట్లా ఆమె కూడా వచ్చింది, తీసుకున్నది. ఎవరు ఈవిడ? పక్కింటాం కాదు, ఎదురింటాం కాదు, మన ఊరామే కాదు, ఎప్పుడు చూసినట్టు కూడా లేదు. ఎవరు ఈవిడ అని అనుకుంటూ ఆ యశోద, రోహిణి వాళ్ళంతా వద్దమ్మా, వద్దు, బిడ్డను తీసుకోవద్దు అని అంటూ ఉండగానే ఆమె తీసుకొని ఆ బిడ్డకు పాలివ్వడం మొదలుపెట్టింది. పాలివ్వడం, వద్దమ్మా, అట్లా చేయొద్దు అని చెప్పి అంటూ ఉండగానే ఆమె ఎవరి మాట లెక్క చేయకుండా ఆ బిడ్డకు పాలివ్వడం మొదలుపెట్టింది. ఈయన ఏమీ ఎరగనటువంటి వాడు. వాళ్ళ అమ్మకు రాక్షసికి తేడా తెలియదా? ఆ పాలను దాగే నెపంతో ఆమెలో ఉన్నటువంటి పంచప్రాణాలను పీల్చేశాడు. ఆమె భరించలేక వికృతమైనటువంటి శబ్దం చేస్తూ ఒక పెద్ద పర్వతాకారంతో పడిపోయింది. ఆమె నేలబడ్డంతో ఆ చుట్టుపక్కల ఉండేటువంటి చెట్లన్నీ విరిగిపోయినాయి. అంత పెద్ద ఆకారంతో పడిపోయింది. ఈయన ఆమె మీద పసిపిల్లవాడులాగా పడుకొని ఏమీ తెలియని వాడిలాగా, అమాయకుడిలాగా కాళ్ళు చేతులు ఆడించుకుంటూ ఉన్నాడు. అందరూ భయపడిపోయారు, ఏమిటిదేని. పరిగెత్తుకుంటూ వచ్చి బిడ్డను చేతికి తీసుకున్నారు, బాలకృష్ణుని చేతికి తీసుకున్నారు. తీసుకొని వెంటనే ఏం చేశారు? అమ్మా, ఆవిడంటది, పిల్లవాడికి దిష్టిది అని చెప్పాను. రకరకాల దిష్టి తీస్తూ ఉన్నారు, రక్ష కట్టించారు, మంత్రం వేస్తూ ఉన్నారు, ఏదో జరుగుతుందని. ఇవన్నీ చేస్తూ ఉంటే అప్పుడే నందాదులు మధురా నగరం నుంచి వచ్చారు. వచ్చి పర్వతంలాగా పడి ఉండేటువంటి ఆ ఆకారాన్ని చూశారు. ఏమిరా ఇది అని ఆశ్చర్యపోయి మనుషుల్ని పిలిపించి దండోరా వేయించారు. ఇంటికో మనిషి రావాలని గొడ్డళ్ళు తీసుకొని రమ్మని చెప్పారు. ఆ శరీరాన్ని నరికి ముక్కలు చేసి ఊరి బయటేసి దాన్ని తగలబెడితే అద్భుతమైనటువంటి సువాసనలు ఊరంతా వ్యాపించాయి. కారణం ఏమిటి? ఆ శవం గాలుతూ ఉంటే కమురు వాసన కదా రావాలా, సువాసనలు ఎందుకు వచ్చాయి అంటే, పూతన అదృష్టవంతురాలు, పుట్టితే పుట్టింది రాక్షసిగా. ఆ మహాత్మునికి చన్నిచ్చేటువంటి అదృష్టం ఆమెకు కలిగింది. ఆమెకు పాలిచ్చేటువంటి, ఆయన చేతిలో చచ్చే అదృష్టానికి నోచుకున్నది. భగవంతుని చేతిలో చనిపోయింది కాబట్టి ఆమెలో ఉన్నటువంటి దుర్వాసనలన్నీ పోయాయి, ఆమెకు మోక్షం కలిగింది. ఆహా, ఆ రాక్షసి ఎంత ధన్యురాలు. మొత్తానికి నందుడు ఇల్లు చేరుకున్నాడు.
పిల్లవాడిని చూశాడు. ఆయన ఏమీ ఎరగని వాళ్ళలాగా చూశాడు. వీళ్ళంతా ఏదేదో చెప్తున్నారు కథలు కథలుగా. పోనీలే ఒక గండం గడిచిపోయింది అని అనుకొని ఇట్లా ఉన్నారు. ఇట్లా ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ పుట్టాడు. నెల రోజులైంది. నెల రోజులైన తర్వాత ఆ రోహిణి నక్షత్రంలో పుట్టారు కదా, మళ్ళీ రోహిణి నక్షత్రం వచ్చింది. ఆ ఉత్సవం చేయడం కోసమని వీళ్ళందరూ ఆ పిల్లవాళ్లను ఉత్సవం జరిపించడం కోసం యమునా నది తీరానికి తీసుకెళ్లారు. అక్కడ ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశారు. కావలసినటువంటి సరంజామా అంతా బండుల్లో తీసుకొని వచ్చారు. ఆ బండి ఉంది కదా, ఆ బండి కింద ఒక ఉయ్యాల కట్టి ఆ ఉయ్యాల్లో పడుకోబెట్టారు స్వామిని. పడుకోబెట్టారు. వీళ్ళు మిగతా వాళ్ళకంతా భోజనాలు ఈ ఏర్పాట్లలో ఉండిపోయారు, పనులు చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు శకటాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు వచ్చాడు. కంసుడు పంపినటువంటి రాక్షసుడు. ఆ రాక్షసుడు వచ్చి ఆ బండిలో చేరుకున్నాడు. ఆ బండిలో చేరుకొని ఇక ఆ బండి పడిపోవాలి, పిల్లవాడు నలిగిపోవాలి, చనిపోవాలి. ఇది ప్రణాళిక. అట్లా ఉండేటప్పుడు బాలకృష్ణుడు చూశాడు. చూసి గట్టిగా ఏడ్చాడు, అరిచాడు. ఎవరు పట్టించుకోలేదు. ఆహా, ఇక ఎవరు వచ్చేటట్టు లేదని తన కాలితో ఆ బండిని ఒక తన్ను తన్నాడు. అది ఆ బండిలో ఉండేటువంటి సామగ్రి, దాంట్లో ఉండేటువంటి రాక్షసుడు అందరితో సహా అతని ప్రాణాలు పైనే ఎగిరాయి. బండి పైకి ఎగిరింది, ఆకాశానికి ఎగిరింది. ఆకాశానికి ఎగిరి ఆ బండి ఆటి నుంచి వచ్చి కింద పడింది. రాక్షసుడు చచ్చాడు. బండి ముక్కలైపోయింది. ఏ ముక్క శ్రీకృష్ణునికి తగలలేదు. ఈయన నవ్వుకుంటూ ఆ మధ్యలో, ఆ బండి శిథిలాల మధ్యలో ఉన్నాడు. అందరూ చూశారు, ఆశ్చర్యపోయారు. బాలుండెక్కడా, బండి ఎక్కడా, నభో భాగంబుపై చేట్పడన్ కాలందన్నుట ఎక్కడా, ఆట పడుచుల్ కల్లాడిరి జడ్డు పల్కే లోకంబుననైన చెప్పబడునే, ఏ చందమోగాకయం చాలా పెంచుచు ఉరేలు రేతలు ప్రభూతాశ్చర్యులైరంతటన్. ఏం జరిగిందని యశోద, రోహిణి, నందుడు వాళ్ళంతా వచ్చారు దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళు చెప్పారు, ఈ పిల్లవాడు ఆ బండిని కాలుతో తన్నాడు, అది పైకి ఎగిరింది, ఆకాశానికి పోయింది. అంటే ఈ పిల్లోళ్ళు ఏదో చెప్పుకుంటా ఉన్నారు, కబుర్లు చెప్తా ఉన్నారు. అసలు పిల్లవాడేమిటి, బండి ఏమిటి, తంతే ఆకాశానికి ఎగరడం ఏమిటి అని అనుకొని ఏదో జరిగింది మొత్తానికి అని యశోద పిల్లవాడిని తీసుకొని వాడికి పాలిచ్చి, అయ్యో నాయనా అలసిపోయినావేమో, ఆకలిగా ఉందా నాయనా, ఏడవద్దు నాయనా అని పాలిస్తూ, వీడికి ఏదో బాలగ్రహ దోషాలు ఉన్నట్టుంది, ఈ అరిష్టాలేవి రాకుండా ఉండాలా అనేసి నందుడు కూడా అందరినీ పిలిపించి హోమాలు దానాలు చేయించి బ్రాహ్మణుల్ని పిలిపించి ఆ పిల్లవాడికి ఆశీస్సులు ఇచ్చాడు. సరే, ఇట్లా ఉంది. ఇట్లా ఉంటే ఒకరోజు యశోద ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దు చేస్తూ ఉంది. బంగారు కొండ, అట్లావాడు ఇట్లావాడు అని ఏదో చెప్పుకుంటా ఉంది. చిన్నపిల్లలు అప్పుడు అంతే కదా, పెద్దోడైన తర్వాత అంత ముద్దు ఉండదు, కానీ చిన్నపిల్లోడు అప్పుడు ముద్దుగానే ఉంటారు. ఎందుకంటే వాడు ఏమన్నా ఎదురు చెప్పడు కాబట్టి. కొడుకు ఎంతవరకు ముద్దుగా ఉంటాడంటే ఎదురు చెప్పనంత వరకు ముద్దుగా ఉంటాడు. తిరిగి మాట్లాడినాడంటే మళ్ళీ వీడు పెద్దోడైపోయినాడు అని చెప్పి అనుకుంటాడు. సరే, మొత్తానికి ఆయన ఒళ్ళో కూర్చొని ఉన్నాడు. మెల్లమెల్లగా బరువు ఎక్కుతున్నాడు. ఎంత బరువు ఎక్కాడంటే కొండంత బరువు ఎక్కాడు. ఏమి ఇంత బరువుగా ఉన్నాడే అని అనుకొని వాడిని తీసి కింద పడుకోబెట్టి ఇంట్లోకి పోయింది. తృణావర్తుడనేటువంటి కంసుని అనుచరుడు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు, సుడిగాలి రూపంలో వచ్చాడు. సుడిగాలి రూపంలో వచ్చి అలా చుట్టుకుంటూ వచ్చి బాలుణ్ణి, అంటే ఈ పిల్లవాడిని ఎగరేసుకొని పోయాడు. పైకి లేపేసింది. మనం చుట్రగాలి అంటాం. ఆ సుడిగాలి వచ్చినప్పుడు ఆరేసినటువంటి బట్టలు ఇవన్నీ పైకి ఎగిరిపోతూ ఉంటాయి, చూసినాం కదా.
ఆ విధంగా పిల్లవాడు కూడా పైకి ఎగిరాడు. అంత భయంకరంగా వచ్చింది. మొత్తం ఆ రేపల్లంతా దుమ్ము ధూళితో నిండిపోయింది. ఎక్కడ ఎవరికి ఏం కనిపించలేదు. ఇక్కడ వచ్చి చూసింది యశోద, పిల్లవాడు కనిపించలేదు. ఇక్కడ పెట్టి తనయుడిక్కడ ఆడుచునుండే, గాలి తానెక్కడ నుండి వచ్చే, శిశువెక్కడి మార్గము పట్టిపోయే, నేనెక్కడ జొత్తునంచు కమలేక్షణ క్రేపు దొరంగి కిన్నయ్యి, ప్రొక్కుచు వ్రాలు గోవు క్రియ భూస్థలి వ్రాలను దురంత చిత్తయ్యి. దూడ తప్పిపోయినటువంటి ఆవు ఎట్లా ఏడుస్తుందో అట్లా యశోద ఇక్కడే కదా పెట్టేసిపోయినాను నేను పిల్లవాడిని, ఇంతలోనే ఏమైపోయాడు, ఏం చేయాలరా భగవంతుడా, వీడు కనిపించలేదే, వీడు లేచి పరిగెత్తేటువంటి వాడు కూడా కాదు కదా, పసిపిల్లవాడు కదా, మా ఆయన వస్తే ఏం చెప్పాలా, బంధువులు వస్తే ఏం చెప్పాలా, లేక లేక పుట్టినటువంటి వాడు, చుట్టుపక్కల ఉండే అమ్మలక్కలు ఏమంటారు, బిడ్డను సాకే యోగ్యత లేనప్పుడు ఎందుకు కనుక్కోవాలని తిడతారు కదా అని ఆమె ఏడుస్తూ నేల మీద పడిపోయింది పాపం. అట్లా జరుగుతూ ఉంటే ఆ పిల్లవాడిని ఎగరేసుకొని పోతున్నాడు తృణావర్తుడు. అక్కడ స్వామి బరువు పెరిగాడు. తల్లి ఒడిలో పెరిగిన స్వామి అక్కడ బరువు పెరిగాడు. తృణావర్తుడు మోయలేకుండా పోతున్నాడు. అప్పుడు తన రూపాన్ని, నిజ స్వరూపాన్ని ధరించాడు. పిల్లవాడు ఏం చేశాడు, మెల్లగా ఆ రాక్షసుని యొక్క కంఠాన్ని మెడ చుట్టూ చేతులేసుకొని వేలాడుతున్నాడు. అవి ఆ చేతుల్ని బిగించే కొద్దీ ఊపిరి ఆడడం లేదు. కన్నుల్లో నుంచి గుడ్లు బయట వస్తూ ఉన్నాయి. వెర్రిగా అరుస్తూ ఆ రాక్షసుడు ఆకాశం నుంచి ఒక బండరాతి మీద పడి శరీరం ముద్దయిపోయి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. బాలకృష్ణుడు ఏమీ తెలియనటువంటి వాడులాగా ఎక్కడ గీత లేదు, ఎక్కడ నలత లేదు, ఏమీ లేదు, ప్రశాంతంగా ఉన్నాడు. ఆడవాళ్ళంతా చూశారు, ఇదిగో అమ్మా అక్కడ ఉన్నాడు నీ బాలకృష్ణుడు, మీ పిల్లవాడు అక్కడ ఉన్నాడంటే అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పిల్లవాడిని తీసుకొని వచ్చి యశోదమ్మకి ఇచ్చారు. రాక్షసుడు ముద్దై పడిపోయి ఉన్నాడు, పిల్లోడు సురక్షితంగా ఉన్నాడు. అంత అద్భుతం, అంత ఆశ్చర్యం, వాళ్ళకేం అర్థం కాలేదు. అయితే నందునికి ఒక విషయం గుర్తొచ్చింది. వసుదేవుడు చెప్పాడు కదా, రేపల్లిలో ఏవో అనర్థాలు జరగబోతున్నాయి, నువ్వు త్వరగా వెళ్ళని చెప్పి అన్నాడు కదా, ఇట్లాంటిది ఏదో ఉంది అని, అదేదో ఉంటుంది అని అనుకొని ఆయన అనేకమైనటువంటి రక్షలు చేయించడం, యాగాలు చేయించడం, హోమాలు చేయించడం, ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. సరే ఇట్లా ఉంటే ఒకరోజు స్వామి ఎందుకో పాలు తాగడం ఆపేసి తల్లి ముఖం వైపు చూశాడు. తల్లి ముఖం వైపు చూస్తే తల్లి పిల్లవాడి ముఖం చూసింది. ఆయన నిద్ర వచ్చేవాడులాగా ఆవులించాడు. ఆవులిస్తే ఆ నోట్లో ఆమెకు విశ్వమంతా కనిపించింది. ఇదంతా ఏమవుతుందంటే ఎప్పటికప్పుడు ఈ మహిమలన్నీ వాళ్ళకు తెలుస్తూ ఉన్నాయి, వెంటనే మర్చిపోతున్నారు. ఇది విషయం. విష్ణుమాయ చేత ప్రతిదీ మర్చిపోయేటట్టు శ్రీకృష్ణ పరమాత్మ చేస్తూ ఉన్నాడు. సరే పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు పిల్లలు. ఇంతలో ఆ నందుని కుల గురువు అయినటువంటి గర్గ మహర్షి వచ్చాడు. ఆ గర్గ మహర్షి వస్తే ఆ గర్గ మహర్షికి నమస్కారం చేసి ఆయన్ని పిలుచుకొని వచ్చి నందుడు ఆ పిల్లవాళ్లకు పేరు పెట్టమని చెప్పినాడు. పేరు పెట్టమని చెప్తే అప్పుడు ఇది చాలా రహస్యంగా జరగాలి నందరాజా, ఎందుకు అంటే వీళ్ళు ఈ పిల్లవాడు దేవకీదేవి కుమారుడు అనేటువంటి విషయం బయటపడకూడదు అని చెప్పాడు. అంటే గర్గ మహర్షికి తెలిసి ఈ విషయం అంతా అని చెప్పి ఈ జన్మ రహస్యాన్నంతా నందునికి ఆ రహస్యాలన్నింటినీ చెప్పేశాడు. గర్గుడు చెప్పేసి అంతా ఈ రోహిణి పుత్రుడు, రోహిణికి పుట్టినటువంటి వాడు పెద్దవాడు, బలశాలి కాబట్టి ఆయనకు బలరాముడు అనేటువంటి నామకరణం చేశాడు. ఆ దేవకీదేవి గర్భంలో నుంచి తీసుకొని వచ్చి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టారు కాబట్టి సంకర్షణుడు అనేటువంటి పేరు పెట్టాడు. అటు తర్వాత చిన్నవాడు ఆయన నల్లగా ఉన్నాడు, అందుకని కృష్ణుడు అనేటువంటి పేరు పెట్టాడు. ఆ కృష్ణ అనేటువంటి పదానికి
కృషిర్భూవాచక శబ్ద నకారో ఆనంద ఉచ్యతే అన్నారు. అంటే సత్తావాచకమైనటువంటిది కృష్ అనే పదం. నా అంటే ఆనందం అని అర్థం. అతను సత్యస్వరూపుడు, చిత్స్వరూపుడు, ఆనంద స్వరూపుడు కాబట్టి, సచ్చిదానంద స్వరూపుడు కాబట్టి కృష్ణ అనేటువంటి పేరును గర్గ మహర్షి ఆ చిన్న పిల్లవాడికి పెట్టాడు. ఆ పేర్లు పెట్టడంతో, నాయన ఈయన అనేక నామాలు కలిగినటువంటి వాడు, నారాయణుడితో సమానమైనటువంటి వాడు, ఇతను పుట్టిందే దుష్ట శిక్షణ కోసం పుట్టాడు, మీ అందరి కష్టాలు ఇక మీదట తొలగిపోతాయని చెప్పి గర్గ మహర్షి చెప్పాడు. ఆ తర్వాత గర్గ మహర్షి బయలుదేరి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ నందుడు, ఆ నంద వ్రజమంతా కూడా ఆనందంగా ఉంది ఆ శ్రీకృష్ణ పరమాత్మను తలుచుకుంటూ. ఆ తర్వాత ఆ మిగిలినటువంటి కొన్ని ఆ లీలలు, హంసవధ, రుక్మిణీ కళ్యాణం, ఆ ఘట్టాల్ని రేపు చెప్పుకుందాం. ఒక్కసారి శ్రీకృష్ణ పరమాత్మ జన్మించాడు కనుక ఆయన నామస్మరణ చేసుకొని మనం ఈనాటి కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఒకసారి అందరూ చెప్పండి, ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం శ్రీ కురుక్షేత్రే రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతిః శాంతిః శాంతిః.